మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నానండి. మరొకసారి ఈ విధంగా దేవుని యొక్క మందిరంలో ఉండటం అనేది దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా భావిస్తున్నాను. ఒకసారి మీరు కూడా అదే విధంగా భావించినట్టయితే చప్పట్లు కొట్టి దేవుని మహింపరచవలసిందిగా కోరుతున్నానండి. రైట్. ఈరోజు చూడటానికి మరి ఒకసారి ఆయన మందిరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క మహాధన్యత ఆయన కృపగా భావించుకుందాం. మనం అందరం మీ అంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క మహాకృప వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మేము కూడా బాగున్నాం. సో ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మొదటగా మనం హంబుల్ చేసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడలాగిన కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. ఎవరికి వాళ్ళు సైలెంట్గా. మహా గొప్ప దేవుడవు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా గొప్ప దేవుడవు అయ్యా, అనేక మందికి లేనటువంటి ధన్యత, భాగ్యము, కృప ఈరోజు మీరు మాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠత అనే వాక్యం సెలవిస్తుంది తండ్రి. నిజమే ప్రభా, నీ మందిరంలో నాయన వాన కోవెలకు స్థానం ఉందని అంటున్నారు తండ్రి. అయ్యా, మాకు కూడా నాయన ఇంత స్థలం ఇచ్చావు ప్రభా. అందుని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, నీవు లేనిదే నాయన మేము లేవు తండ్రి. అయ్యా, ఈ యొక్క కష్ట దినాల్లో నాయన, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో, ఈ శ్రమ కాలంలో నాయన, ఈ యొక్క అంచె దినాల్లో నీవు మమ్మల్ని కాపాడుతున్నటువంటి విధానము చూస్తే అయ్యా, నీవు మమ్మల్ని పోషిస్తున్నటువంటి విధానము చూస్తే నాయన, అయ్యా మా హృదయాలు నాయన కంప్లీట్ నాయన సరెండరెన్స్, కృతజ్ఞతతో నిండుకున్నాయి ప్రభా. నీ వంటి దేవుడు లేరు తండ్రి. అయా, నీ వంటి నాన్న నాయన లేడు ప్రభా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ప్రేమించేవారు కూడా ఎవరూ లేరు తండ్రి. మమ్మల్ని అంతగా పట్టించుకుంటున్నావు తండ్రి. నీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవని గొప్ప వాగ్దానం నాయన. అయా, మేము లెక్క పెట్టుకోలేనటువంటి తల వెంట్రుకలు కూడా నాయన నీవు లెక్క పెట్టినంత ఎక్కువగా నీవు మమ్మల్ని పట్టించుకుంటున్నారు ప్రభా. అయ్యా, మా చింత యావత్తు నీ మీద ఏమన్నారు తండ్రి. ఎందుకంటే నాయన నీవు మా గురించి చింతిస్తున్నావు గనక తండ్రి. అదే విధముగా నాయన మేము ముందుకు వెళుతున్నాం ప్రభా. నీ గొప్ప కృప, నీ యొక్క ఆదరణ, నీ భద్రతలో నాయన మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా తండ్రి. ఈరోజు మరి ఒక దినం నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఇంకొక అవకాశం నాయన మీరు మాకు ఇచ్చారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రభా మేమందరము సద్వినియోగపరచుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన కుటుంబాలుగా కూడుకొని ఉన్నాం ప్రభా. ఇంకా ఎవరైనా నాయన కుటుంబాలుగా నాయన కూడుకోలేకపోతే నాయన ఆ కుటుంబాల్లో ఐక్యత దయచేయండి తండ్రి. ఏకాత్మ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. కుటుంబం అంతా కలిసి దేవుని వాక్యమును వినేటువంటి కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన నీ ఆత్మ చేత నడిపింపబడాలన్నటువంటి అటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నారో వారందరితోటి మీరు ఈరోజు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధనాత్యంతము నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి ఒక వాక్యముతో దేవుడు మనతోటి మాట్లాడనై ఉన్నాడు కనుక మనం అందరం సిద్ధపడదాం. ఈరోజు మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 21 to 23. ఇంకొక విషయం ఏంటంటే, దయచేసి బైబిల్స్ అందరూ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ ఇంట్లోనే ఉన్నాం కదా అని పడుకుని దేవుని వాక్యం వినొద్దు. శ్రద్ధగా కూర్చుని దేవుని వాక్యం వినవలసిందిగా కోరుతున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ వాక్యముల ద్వారా అనేక మంది బ్లెస్ అవుతున్నారని నేను చెప్పడానికి దేవుని స్తుతిస్తున్నానండి. ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది నిజంగా మేము బ్లెస్ అవుతున్నామని చెప్తుంటే నాలాంటి వాడిని నిలబెట్టి దేవుడు మాట్లాడుతున్నాడని
నేను దేవుడినే స్తుతిస్తున్నాను. ఇది కేవలం ఆయన మహిమార్థమై నేను చెప్తున్నాను. సో దయచేసి నిజంగా మీరు కూడా అటువంటి దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మీ యొక్క ఆత్మల రక్షణార్థమై వస్తున్నటువంటి వాక్యము కనుక మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చెవి గలవాడు వినుగాక. ఆమెన్. నేను చదువుతున్నానండి, జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి బైబిల్ తెచ్చిన వారందరూ ఆమెన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆమెన్. రైట్. 21వ వచనం నుంచి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయుచు మొదలు పెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, ఇది నీకు దూరమవునుగాక, ఇది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవ, జీవాధిపతి, వాక్యమై ఉన్నటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చాం తండ్రి. అయ్యా, మా పరమ తండ్రి అయినటువంటి నీవు నాయన, మా మంచి కాపరువైన నీ దగ్గర తండ్రి, అయ్యా, నీ దుడ్డి కర్ర, నీ దండం ఉంది ప్రభా. మేము త్రోవ తప్పునప్పుడు నాయన మమ్మల్ని కరెక్ట్ చేస్తావు తండ్రి. అలాగే నాయన నీ యొక్క దండం చేత నాయన మమ్మల్ని ప్రభా ఆదరిస్తావు కూడా తండ్రి. నాయన అటువంటి వాక్యపు వెలుగుతో ఇచ్చేయమని వేడుకొచ్చాం తండ్రి. అయ్యా, మాలో ఎవరికి వాక్యం రాదు తండ్రి, నీకు ఒక్కడికిదే వాక్యం వచ్చేది తండ్రి. ప్రవక్తల ద్వారా మాట్లాడేవు తండ్రి. అయ్యా, ఇదిగో నాయన ఆ యొక్క వాక్యం నాయన మాకు అనుగ్రహించమని వేడుకొచ్చాం తండ్రి. నీ వస్తే తప్ప నాయన వాక్యము గ్రంథము మాకు రివీల్ చేయబడదు ప్రభా. తెరచిన పుస్తకముగానైనా ఈ యొక్క వాక్యాన్ని చేయమని వేడుకొచ్చాం తండ్రి. మా అందరికీ స్పిరిట్ ఆఫ్ కాన్షియస్నెస్ దయచేయమని వేడుకొచ్చాం తండ్రి. స్పిరిట్ ఆఫ్ బ్లైండ్నెస్ని ప్రభా ఇక్కడి నుంచి యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ ఆత్మచేత నడిపించి మమ్మల్ని కరెక్ట్ చేయమని వేడుకొచ్చాం తండ్రి. నీ కృపలో భద్రపరచమని ప్రభువా ఈ దినాశులతో నింపమని యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమెన్. రైట్. దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటి వాక్యం. ఈరోజు వాక్యం చదువుకున్న వెంటనే అనేక మంది అనుకోవచ్చు, ఈరోజు ఎవరి గురించో చెప్పేస్తారు పాస్టర్ గారు అని అనుకోవచ్చు కదండి. అంతే కదా, ఎవరి గురించో చెప్తారో అని అనుకోవచ్చు. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయము చాలా జాగ్రత్తగా గ్రహించాలి మనం. అర్థమవుతుందండి. దేవుడు తన ప్రియమైనటువంటి బిడ్డనే కరెక్ట్ చేస్తాడు తప్ప అందరినీ కరెక్ట్ చేయడండి. అర్థమవుతుందండి. ఏదో పాస్టర్ గారు మా గురించే మాట్లాడుతున్నారు అనేటువంటిది ఏ ఒక్కరూ అనుకోవద్దు. నిజంగా ఇది మీ కొరకే, ఇది మనందరి కొరకు. మిమ్మల్ని కరెక్ట్ చేస్తాడు దేవుడు, నన్ను కరెక్ట్ చేస్తాడు. ఆమేన్. సో అందుకనే దీంట్లో ఎవరో ఇదేం లేదు. కానీ ఈ వాక్యము ఎండ్ అయ్యే టైంకి మీకు అర్థమవుతుంది, యేసుక్రీస్తు వారు సాతానును గద్దించారు. ఆమేన్. సాతానును గద్దించారు, పేతురు గారిని కరెక్ట్ చేశారు. ఆమేన్. సో అటువంటి విధానముగా మీరు వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. వెంటనే ఇలాంటి స్క్రిప్చర్ చదివిన వెంటనే ఈరోజు ఎవరికో ఉందని అనుకో. ఎవరికో కాదు, మీకే ఉంది. ఆమేన్. మిమ్మల్ని కరెక్ట్ చేయడానికే వాక్యం, నన్ను కరెక్ట్ చేయడానికే వాక్యం, అంతేగాని ఎవరికో కాదు. చాలామంది దేవుని యొక్క మందిరంలోకి వచ్చి గొడుగేసుకుని వాక్యం వింటారట. తెలుసా మీకు? గొడుగేసుకుని వాక్యం వింటారు. అంటే ఏంటనుకున్నారు? వాక్యం అనేటువంటి వర్షము ఒక వ్యక్తి మీద కురుస్తున్నప్పుడు ఏంటంటే ఆ గొడుగు వేసుకుని కూర్చున్నారనుకో, ఇది ఆడికే అంటే పడినటువంటి చుక్కల్లా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమవుతుందండి. ఇది వాడికే, ఇది వీడికే, ఇది ఆడికి తగిలింది. భలే చెప్పారు పాస్టర్ గారు, భలే చెప్పారు. భలే కాదు, గొడుగు తీసి వాక్యం వింటే ఆ వాక్యం అనేటువంటి వర్షములో మీరు తడిసి ముద్దయిపోతే మీ పాపాలన్నీ కడగబడతాయి. ఆమేన్. అప్పుడు తిన్నగా నడవటం మొదలు పెడతాం. రైట్. సో దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడతాడు. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే,
యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఏం చెప్తున్నారు అనేది చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. అంటే ఆయన జీవితంలో జరగబోయేటువంటి ఫ్యూచర్ అంతా కూడా శిష్యులకు చెప్తున్నారు అనమాట అండి. అంటే నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ శాస్త్రులు చేత నన్ను పట్టుకుంటారు, అలాగే పిలాతు నన్ను పట్టుకుంటాడు, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇవన్నీ చెప్పి అక్కడ నన్ను చంపేస్తారు, సిలువ వేస్తారు, కానీ 3వ దినం లేస్తాను, ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారు. చెప్తుంటే వెంటనే పేతురు గారు ఏం చేశారంటే యేసయ్య చెయ్యి పట్టుకుని మరీ చెప్పేస్తున్నాడట. చెయ్యి పట్టుకుని ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏమన్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక అంటున్నాడు అనమాట. అంటే ఎంత భయంకరమైనదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నీకు దూరం అవునుగాక అనేటువంటి మాట చెప్తున్నారు అనమాట పేతురు గారు. పేతురు గారు ఏం చెప్తున్నారు, ఇది నీకు దూరం అవునుగాక అని ఏం చేశారట, అది నీకెన్నడూ నువ్వు కలుగుదని ఆయనని గద్దింపసాగాడట. ఎంత భయంకరమండి! కాపరిని గద్దించడం మొదలుపెట్టాడట. కాపరిని ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడట పేతురు గారు. అదే లేఖనాల్లో ముందు మీరు చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఆ ముందే కొన్ని వచనాల ముందే ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారి దగ్గర పేతురు గారు ఏం పొందుకున్నారంటే పరలోక రాజ్యం తాలూకా తాళం చేతులు తెచ్చుకున్నారండి. ఆ ముందే ఇక ఎక్కడికో వెళ్ళిపోకలేదు. అదే అధ్యాయంలో ఇక 19వ వచనంలో పరలోక రాజ్యం యొక్క తాళం చేతులు నీకు ఇచ్చేదని అని అన్నాడు. అంటే తాళం చేతులు దొరికిన వెంటనే పేతురు గారికి ఏదైనా వచ్చేసిందా? ఏమంటే ఒకసారి ఆలోచిస్తే అప్పుడే తాళం చేతులు తీసుకున్నాడు, వెంటనే పాస్టర్ గారిని గద్దించేస్తున్నాడు. నీకు ఇది నీకు ఎన్నడూ అవను కాక, నీకు ఇది అవ్వకూడదు, నువ్వు ఇది చేయకూడదు, చేయి పట్టుకుని గద్దించేస్తాడు. యేసు ప్రభు వారు వెంటనే వెనక్కి తిరిగి ఏమన్నారంటే, సాతానా నన్ను వెనక్కి పోమని అన్నారనమాట. నీవు మనుష్యుల సంగతులనే చూస్తున్నావు కానీ దేవుని యొక్క సంగతులు నువ్వు చూడట్లేదు. ఏం చూడట్లేదు నువ్వు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పారట. సాతానును గద్దించి పేతురుకు కూడా కరెక్ట్ చేశారన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఫస్ట్ సాతాన్ని ఏం చేశారు, గద్దించారు. తర్వాత ఏం చేశారు, పేతురు గారిని కూడా కరెక్ట్ చేశారనమాట. ఇది చాలా చాలా విలువైనటువంటి వాక్యము, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు అనేక మందికి ఉన్నటువంటి సమస్య కూడా ఇదే. అర్థమవుతుంది? ఈరోజు అనేక మందికి ఉన్నటువంటి సమస్య కూడా ఇదేనమాట. ఎందుకనంటే యేసు ప్రభు వారిని ఏ విధముగా ఆ యొక్క పరిస్థితుల్లో చేశారో పేతురు గారు, ఈరోజు సంఘము కూడా అదే విధంగా ఉంది. కాపరికి సజెషన్స్, కాపరికి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదండి. ఏం చేస్తారంటే, నువ్వు ఇలా కాదు ఇలా బోధించాలి, అలా కాదు ఇలా బోధించాలి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్స్ అనమాట. లేదంటే గద్దిస్తూ ఉంటారు ఇలాంటివి. ఓకే, అది ఎంత భయంకరమైనదో తెలియాలి. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, బైబిల్లో కొత్త నిబంధనలో ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మొదటి 5 కాండాల్లో ఉండాలన్నమాట అండి. బైబిల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంది అని అంటే అది మొదటి 5 కాండాల్లో ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకుండా అసలు ఎక్కడా ఉండదు అనమాట అండి. ఏది ఉండదు అలాగా. ఏదైనా సరే మొదటి 5 కాండాల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. అదవుతుందండి. మొదటి ఎక్కడ ఉండాలి, మొదటి 5 కాండాల్లో అది ఉండాల్సిందే. ఇంక మరి వేరే ఆప్షన్ కూడా లేదు దానికి. ఇలాంటి పరిస్థితే మోషే గారికి కూడా అయిందనమాట అండి. ఎలాంటి పరిస్థితే మోషే గారికి కూడా అయిందనమాట. ఏం జరిగిందని అంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం తీద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనం. సంఖ్యాకాండంలో ఎన్నో అద్భుతమైనటువంటి మర్మాలు దాగున్నాయండి. నిజంగా పాత నిబంధన కొట్టివేయబడింది అని అనుకుంటారు కానీ చాలామంది మొత్తం పాత నిబంధనలోనే ఉంది. పాత నిబంధన అర్థమైతేనే నీకు కొత్త నిబంధన అర్థమైనట్టు. ఎందుకనంటే 2 ఒకటే. చాలా జాగ్రత్త గ్రహించాలి. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచించలేదు. ఆ మనుషులలో 2 పాళెములో నిలిచి ఉండిరి.
కదండి. అక్కడ ఏం జరిగిందని అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చింది, ఆ 70 మంది ప్రవచించారు, ఆ తర్వాత మళ్ళీ ప్రవచించలేదట. కానీ ఇద్దరి మీద దేవుని యొక్క ఆత్మ అక్కడ నిలిచిందటండి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేధాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలో నుండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెములోనే ప్రవచించిరి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలా ప్రవచిస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళు వెళ్ళిపోలేదు గుడారాలకు, కానీ అలా ప్రవచిస్తున్నారు. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేషాదులు పాళెములని ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాడటండి. దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు ప్రవచిస్తూ ఉంటుండగా ఈ యొక్క యెహోషువ వెళ్ళి ఏం చేస్తున్నాడు అని అంటే, నూను కుమారుడు అయినటువంటి యెహోషువ ఏం చేస్తున్నాడు, వాళ్ళని ప్రవచించకుండా ఆపేయమని చెప్తున్నాడు అనమాట. అంటే ఎవరిని గద్దిస్తున్నాడు? మోషే గారిని గద్దిస్తున్నాడు అనమాట. వెళ్ళి చెప్పాళ్ళకి నిషేధించమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా, ఏమంటున్నారు మోషే గారు, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. కదండి, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? అర్థమవుతుంది కదండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. అందుకనే ఇక్కడ కూడా యెహోషువ గారు ఏం చేస్తున్నారని అంటే, మోషే గారిని గద్దించేసి మోషే గారికి చెప్పేస్తున్నారన్నమాట ఎలా చేయాలి అనేటువంటి విషయం. చాలా జాగ్రత్త గ్రహించాలి. మోషే గారు వెంటనే యెహోషువని గద్దించి, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా, పదా ఇంటికి వెళ్దామని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళిద్దరు వెంటనే పాళెంలో ప్రవేశించారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలన్నమాట. పేతురు గారు కూడా అప్పుడే ఏం పొందుకున్నారు? ఒక టోకెన్ పొందుకున్నారు కదండి. ఏం పొందుకున్నారు? పేతురు గారు కూడా అప్పుడే ఒక టోకెన్ పొందుకున్నారు, ఒక తాళం చెవి పొందుకున్నారు. అలాంటి తాళం చెవి రాగానే ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడండి. అతని ద్వారా అన్యజనులైనటువంటి కొర్నేలి వారి యొక్క గృహానికి అంతటికీ టోకెన్ ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందండి. మరి యెహోషువ గారి దగ్గర ఏముంది? యెహోషువ గారికి కూడా టోకెన్ వచ్చింది. అందుకనే రాహాబు వేషికి తీసుకెళ్ళి టోకెన్ ఇచ్చాడు ఆయన, తాళం చేతులు ఇచ్చాడు. రాహాబు వేషిని కూడా విడిపించాడు కదా మరి యెహోషువ గారు కదా. సో అదేవిధంగా అంత ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, అంత దేవునిలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి, అర్థమవుతుందండి, దేవుడు అంటే అంత ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి తెలియకుండా ఏం చేస్తున్నాడు? తన కాపరిని గద్దింపసాగాడట. ఎందుకో తెలుసా? అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం చాలా స్వీటెస్ట్ థింగ్ అండి, చాలా స్వీటెస్ట్ థింగ్. అక్కడ ఏమంటున్నారంటే, నీవు మనుష్యుల ఆలోచనల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు. అర్థమవుతుందండి. మనుష్యుల సంగతులే ఆలోచిస్తున్నారు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదట. ఇదే ఈరోజు సంఘానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. ఇదే ఈ సంఘానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఎంతసేపు మనుషులు ఏం చేస్తున్నారో మనుషుల సంగతులే కదా. వాడు అలా చేశాడు, ఆ పాస్టర్ ఇలా చేశాడు, ఈ పాస్టర్ ఇలా చేశాడు అంటే వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఆ పాస్టర్ సంఘానికి ఎంతమంది వస్తారో వాళ్ళ నెంబర్ డెవలప్ అవుతుంది కదా. నెంబర్ ఈజ్ నాట్ ఎ డెవలప్మెంట్. ఒక విషయం చెప్తున్నానండి, చాలా జాగ్రత్త గ్రహించాలి. మొదట మన కాపర్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. అర్థమవుతుంది. మొదట మన కాపర్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. మన కాపరి యొక్క డాక్టరీన్ ఏంటో, అతని సిద్ధాంతం ఏంటో, అతను దేని కొరకు చూస్తున్నాడో, అతని యొక్క విజన్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు అంత పరిచారకుడు కదండి. 5,000 మంది ముందు ప్రసంగం చేశారు, 500 మంది ముందు ప్రసంగం చేశారు, 100 మంది ముందు ప్రసంగం చేశారు, 70 మంది ముందు ప్రసంగం చేశారు కదా, 12 మంది ముందు ప్రసంగం చేశారు, 3 మంది కూడా ప్రసంగం చేశారు, అలాగే ఒక్కడి ముందు కూడా ప్రసంగం చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. మరి ఎంత చేసినటువంటి ఆ సేవకుని యొక్క లేదంటే ఆ యేసు ప్రభు వారి సంఘం ఎంత అండి? 11 మంది, అంతేనా? ఒకడు పోయాడు కదా ఆయన ఎంత? ఇప్పుడు డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే ఏది? ఎందుకో తెలుసా?
ఈరోజు సంఘానికి కాపర అర్థం అవ్వలేనప్పుడు సంఘం ఎలాగ కాపర్ను ఫాలో అవుతుందండి? ఒక మాట చెప్పనా, ఈరోజు 50% ఆఫ్ ద పీపుల్కి కాపర్ ఎవరో తెలియదట. చర్చికి వెళ్తారు, అర్థమవుతుందండి, చర్చికి వెళ్తారు, వాక్యం వింటారు, వస్తారు, అన్నీ చేస్తారు, కానీ తమ కాపర్ ఎవరో తమకి తెలియదట. అర్థమవుతుందండి, తమ కాపర్ ఎవరో తమకు తెలీదు. ఎందుకు తెలియదు అని అంటే దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా గ్రహించాలి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు కదండి. అంటే 50% మాత్రకే కాపర్ తెలుసు, 50%కే కాపర్ తెలియదు అనమాట. అందుకనే టీవీలో వచ్చేటువంటి కాపరే నా కాపర్ అనుకుంటాడట. అర్థమవుతుందని, టీవీలో వచ్చే కాపరి నా కాపర్ అనుకుంటూ ఉంటాడు కదా. లేదంటే ఇంకెక్కడో ఉన్నటువంటి కాపరి నా కాపర్ అనుకుంటాడు. ఇతని ద్వారా నేను ఇవన్నీ పొందుకుంటున్నాను. కానీ ఒక విషయం ఏంటి చెప్పనా, నీ కాపరికి నువ్వు తెలియాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. నీ కాపరికి నువ్వెవరో తెలియాలి. ఈ షుడ్ నో యూ పర్సనల్లీ. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియాలి, నీ ఇల్లు తెలియాలి, నీ పరిస్థితి తెలియాలి, అన్నీ తెలియాలి నీ కాపరికి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మొదటగా ఆ కాపరి నీ కొరకు ప్రార్థన చేయగలడు, నీ కొరకు తండ్రి దగ్గర వేడుకోగలడు. యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని అదే. నీ కాపరి ఏం చేస్తాడు? నీ గురించి ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, మొర పెడతాడు నీ గురించి. నీ కాపరి మొదటగా కాపరి అనేవాడు నీ గురించి. నువ్వు ఎక్కడో చూసుకుని ఏదో చేసేస్తూ ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు అని అనుకున్నారు అనుకోండి, ఆ పాస్టర్కి అసలు నువ్వు తెలుసా? ఆ పాస్టర్ గారు నీ గురించి ప్రార్థన చేస్తున్నారా? అందుకనే యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా, నా జనులు కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారట. ఎలా ఉన్నారండి? కాపరి లేని గొర్రెల వలె. అది వింటాం, ఇది వింటాం, ఇది వింటాం, అది వింటాం. ఇది నీ కాపరి ఎవరు? ఒకడికి 4 కాపర్లు ఉంటారా? ఒకడికి 4 కాపర్లా, లేదంటే ఒక కాపరండి? ఒక కాపరే, మంచి కాపరే ఆయన కదా. మొదట గొర్రెకి నా కాపర్ ఎవరో తెలియాలి. నో యువర్ షెపర్డ్. అదవుతుందండి. అందుకని యేసుప్రభు వారు కూడా అంతమంది ఉన్నారు కదా, కొంతమంది ఆయన అద్భుతాలు చేస్తారని ఫాలో అయ్యారట, కొంతమంది ఏమో ఆయన భోజనం పెడతాడని ఫాలో అయ్యారట. అద్భుతాలు చేసి మరి రొట్టెలు ఇచ్చేవారు కదా, మీరు ఆహారం కొరకు నన్ను వెంబడించుచున్నారని నాకు తెలియనని అంటారు యేసుప్రభు వారు. కొంతమంది భోజనం పెడతారని వచ్చారట, కొంతమంది ఇంకొక విషయంలో వచ్చారు, కొంతమంది క్రిటిసైజ్ చేద్దాం అనుకుని వచ్చారు యేసుప్రభు వారిని. అంతే కదండి, అలాగే వెంబడించారు ఆయన. శాస్త్రులు, పరిసయ్యులు క్రిటిసైజ్ చేద్దామని వెంబడించారు, వాళ్ళు ఏదో నేర్చేసుకుందామని కాదు. సో మన కాపరి ఏంటో మనకు అర్థం అవ్వాలి, మన కాపరి తాలూకా విజన్ ఏంటో అర్థం అవ్వాలి, మన కాపరి తాలూకా సిద్ధాంతం ఏంటో అర్థం అవ్వాలి, ఆయన తాలూకా వాక్యం ఏదో అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వలేదు అనుకోండి, నువ్వు కాపరిని ఫాలో అవ్వలేవు. అందుకని నీ కాపరి ఏంటో నీకు అర్థం అవ్వదు. నేను చూస్తూ ఉంటాను, అతి తక్కువ మందిలో మాత్రం అది కనపడుతూ ఉంటుంది. అర్థమవుతుందండి, అతి తక్కువ మందిలో మాత్రం అది కనపడుతూ ఉంటుంది. మొదట కాపరి అనేవాడు నీ గురించి ప్రార్థన చేయలేదు. రెండోది ఏంటో తెలుసా, నీ యొక్క ఫిజికల్ నీడ్సే కాదు, అర్థమవుతుందండి, నీ యొక్క ఫిజికల్ నీడ్స్, నీ స్పిరిచువల్ నీడ్స్ కొరకు ప్రార్థించాలి. ఫిజికల్ నీడ్స్, స్పిరిచువల్ నీడ్స్ కొరకు కూడా ప్రార్థించాలి. ఇంకొకటి ఏంటో చెప్పనా, కాపర్ అనేవాడు డాక్టర్ అయి ఉండాలండి. మోషే గారు డాక్టరా కదా? పాళెంలో ఏ సమస్య వచ్చినా మోషే గారి దగ్గరికి వచ్చారా లేదా? అదేంటి ఇలాగుంటేనే కాపరా? అలాగుంటేనే కాపరా. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, నీ కాపర మొదటగా ప్రార్థన చేయాలి, లేదంటే నీకు ఏదైనా మెడిసిన్ అన్నా ఇవ్వాలి, ఏదో చేయాలి. సో దట్ ఈజ్ వాట్ ద షెపర్డ్ ఈజ్. అందుకని యేసు ప్రభు వారు ఏమంటారో తెలుసా, అది తెలియకుండా మనం అటు ఇటు తిరిగామనుకోండి, యేసు ప్రభు వారు అలాగే ఆయన వెంబడించిన వారిలో అనేక మంది అటు ఇటు తిరిగిన వారు ఉన్నారనమాట. అలా ఉత్తినే వెంబడించిన వారు ఉన్నారు. అందుకనే ఆయన ఏమన్నారంటే, నా గొర్రెలు నా స్వరము వినును అని అంటున్నారు ఆయన. ఎవరి స్వరం అటండి? తన స్వరము. అందుకనే వారిని ఎక్కడికి నడిపిస్తారట? పచ్చిక గల చోట్లకి ఆయన వారిని నడిపిస్తారంటే మంచి పచ్చగడ్డ ఉన్నటువంటి ప్లేస్కి నడిపిస్తారట. గొర్రె ఎప్పుడు ఎండుగడ్డి తినదు, తెలుసండి మీకు? గొర్రె ఎప్పుడు ఎండుగడ్డి తినదు, పచ్చటి గడ్డే తింటుంది.
అందుకని మనం గొర్రెలమో ఇంకేటో ఆలోచించుకోవాలి. ఇది నేను ఎవరి గురించి ఉద్దేశించి అయితే మాట్లాడట్లేదు. కాపరిని మనం గుర్తెరగాలన్నటువంటి విషయము. నియర్లీ 50% ఆఫ్ ద పీపుల్కి ఎవరు కాపరో తెలియదటండి. ఎంత భయంకరం ఆలోచన చేశారా? మన కాపరికే మనం తెలియకపోతే మన దేవునికి మనం ఎలా తెలుస్తాం చెప్పండి. ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు మీరు కానీ మమ్మల్ని పరలోకం తీసుకెళ్తారేంటి అని అన్నారు. ఏమన్నారు? మీరు కానీ మమ్మల్ని పరలోకం తీసుకెళ్తారేటండి? దేవుడు కదా తీసుకెళ్ళేది. కానీ దేవుడు తీసుకెళ్ళటానికి నిన్ను నడిపించేటువంటి ఒక కాపరి లోకంలో ఉండొద్దా నీకు? ఏమండి? అందుకని మీపై నాయకులుగా ఉన్నవారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, మీపై నాయకులను పెట్టాడు దేవుడు, పూటకోళ్ళ వాళ్ళని పెట్టాడు మీ మీద, మరి వాడికి లోబడి ఉండమని అంటారు. ఈరోజు కుటుంబాల వారీగా వాక్యం వినమని చెప్తే ఎంతమంది వింటున్నారు? కుటుంబాల వారీగా ప్రార్థన చేద్దామంటే ఎంతమంది వస్తున్నారు చెప్పండి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. అదవుతుందండి. నీ కాపరిని నువ్వు గుర్తెరిగినప్పుడు కదా. ఈ పేతురు గారు ఏం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఆ యొక్క తన యొక్క కాపరినే ఏం చేస్తున్నారంటే, ఇది నీకు దూరం అవును గాక అని గద్దింపసాగాడట. అదే పేతురు గారికి అంతకుముందు టోకెన్ తీసుకుని కొర్నేలి గారికి ఇచ్చారు. అదే యెహోషువ టోకెన్ తీసుకుని ఎవరికి ఇచ్చారు? రాహాబు వేసికి ఇచ్చాడు. ఎంత స్పిరిచువాలిటీ కలిగినటువంటి వ్యక్తి కదండి. మరి పాత నిబంధనలో టోకెన్, మరి కొత్త నిబంధనకు వచ్చేటువంటి మనకేంటి? విశ్వాసకి ఏంటి? పరిశుద్ధాత్మే టోకెన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతామండి. మనకు పరిశుద్ధాత్మే. ఈరోజు అనేక మంది పరిశుద్ధాత్మ గురించి తెలియదు, ఆ బాధ కూడా ఉండదు. ఎప్పుడైనా వీలుంటే చెప్తాను ఒకరోజు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అంటే ఏంటి. రాత్రి బ్రదర్ మేము పంచుకున్నాం హోలీ స్పిరిట్ అంటే ఏంటో. అదవుతుందండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియాలి, పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలో తెలియాలి, దేవుని యొక్క అభిషేకం అంటే తెలియాలి, దేవుని యొక్క అభిషేకంలో నడవటం అనేది తెలియాలి. ఏదో ఒళ్ళంతా జలధరి చేసిందంటే ఇదే పరిశుద్ధాత్మ వచ్చింది, చెమటలు పెట్టేసినాయి అంటే పరిశుద్ధాత్మ, గెంతులు ఎత్తే పరిశుద్ధాత్మ, చేతులు ఊపితే పరిశుద్ధాత్మ అని అనుకుంటున్నారు. నో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదని ఉంది వాక్యం. సో అందుకని చాలా జాగ్రత్తగా గ్రహించాలి కదా. సో ఏమంటున్నారంటే పేతురు గారు, ఇది నీకు దూరం అవునుగాక. ఏది దూరం అవునుగాక అని అంటే, అప్పటి వరకు ప్రవక్తలు ప్రవచించినటువంటి వాక్యాలన్నీ నెరవేర్పు వచ్చేటువంటి సమయంలో ఇది నీకు దూరం అవునుగాక అని పేతురు గారు చెప్తున్నారట అనమాట. అంతేనా? యేసుప్రభు వారు ప్రవచనాల ప్రకారము భూలోకంలోకి వచ్చారు. మొదటి రాకడలో అలాగ వచ్చారంటే రెండు రాకడలో కూడా అలాగే వస్తారు. సో ప్రవచనాలన్నీ నెరవేరేటువంటి కాలము, ప్రవచనాలన్నీ పూర్తయిపోయేటువంటి కాలములో సైతాను ఆయన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి పేతురులోనే దూరి ఇది నీకు దూరమవునుగాక అంటే లేఖనాలు నెరవేర్పు నువ్వు చేయకుందువు గాక అనేస్తారనమాట. అలాగని గద్దించాడట. అంటే ఏమంటున్నారో తెలుసా? వాక్యము ఫెయిల్ అయిపోవాలి అని అంటున్నారనమాట. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. సత్యవాక్యము బోధిస్తున్నటువంటి పరిస్థితి, ఇది నీకు దూరం అవును గాక, ఇది రాంగ్ అయిపోవును గాక అని అనేక మంది చెప్తున్నారు. ఏమండి? వాక్యాన్ని ఫెయిల్ అయిపోవును గాక అని పేతురు గారిలో సైతాన్ గారు దూరి ఏం చెప్తున్నాడంటే, ఇది దూరం అయిపోవును గాక, ప్రవచనాలన్నీ నిరవర్థకం అయిపోవును గాక. ఈరోజు అందుకనే చాలామంది ప్రవచనాలు నమ్మరు. ఏమండి? ప్రవచనాలు అనేక మంది నమ్మరు ఈరోజు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కానీ యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆ వాక్యము ఫెయిల్ అయిపోకూడదు అనేటువంటి దృఢ నిశ్చయత, ఆ కమిట్మెంట్ ఆయనకు ఉంది కాబట్టి వెంటనే ఆయన ఏం చేస్తున్నారంటే సైతాన్ని పేతురు గారిని ఇద్దరిని గద్దించారు. సైతాన్ని గద్దించారు, పేతురు గారిని కరెక్ట్ చేశారు. అర్థమవుతుందండి? నిజంగా ఒక విషయం జాగ్రత్తగా మనం గ్రహిస్తే కదా, ఏమంటున్నాడంటే ఆయన చేయి పట్టుకుని ఇది నీకు దూరం అవును గాక అని గద్దించాడట. ఇది ఎలాంటి పరిస్థితో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఒకసారి యేసుప్రభు వారు మాట్లాడుతుందేమో పేతురు గారు, గద్దించింది ఎవరిని గద్దించారండి? సాతాను గారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటారు దాన్ని. యేసుక్రీస్తు వారికి ఆ స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఉందన్నమాట. వివేచన శక్తి ఉంది ఆయనకి.
ఆత్మీయ నేత్రములు కలిగి మాట్లాడుతుంది సైతానో, లేదంటే దేవుని యొక్క మాటలో ఆయన గ్రహించేటువంటి ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఉంది ఆయనకి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది కదా, ఒక వరం అన్నమాట. అది ఆయన చూపించాడు, ఎగ్జిబిట్ చేశారు యేసు ప్రభువారు. అందుకని అక్కడ ఏమన్నారు, పేతురు నా వెనక పొమ్మని అనలేదు, పేతురులో ఉన్నటువంటి సైతాన్ని గద్దించాడు ఆయన. ఈరోజు అనేక మందికి ఇదే పరిస్థితి ఉంటుందన్నమాట. మాట్లాడుతుంది దేవుడో దెయ్యమో తెలియదు, మాట్లాడుతుంది దేవుడో దెయ్యమో తెలియదు అన్నమాట. స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, ఒక మెసేజ్ చెప్తాను త్వరలోనే చెప్తాను. స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనే ఒక మెసేజ్ చెప్తాను. మన జీవితంలో ఎక్కడెక్కడైతే సైతానుగాడు మనల్ని పట్టుకుని ఉంటాడో అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఇది ఒక సైతాను పని అనేటువంటిది. స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనమాట. వివేచన శక్తి, వివేచన వరం అని అంటారు దాన్ని. యేసు ప్రభువారు అది కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ వెంటనే ఏం చేశారనంటే అక్కడ సాతాన్ని గద్దించారనమాట. ఆది కాండంలో మీరు చూసినట్టయితే అవ్వకి స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేది లేదు. అవ్వకేం లేదు, స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ లేదనమాట. వచ్చి మాట్లాడుతుంది దేవుని స్వరమో లేదంటే సైతాను స్వరమో గ్రహించుకోలేనటువంటి అంధత్వము కలిగి ఉంది. సైతాను కూడా వచ్చి వైట్ వాష్ వేసాడు పదాలకి, అవన్నీ నల్లని మాటలు, కానీ నల్లని మాటలకు మంచి వైట్ వాష్ వేసి మాట్లాడుతుంటే ఇది దేవుని స్వరమేమో అని అనుకున్నది. అందుకనే ఈరోజు ఇన్ని కష్టాలండి. అవ్వకే స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఉండుంటే అసలు ఇంత సమస్యలే లేవు, అసలు చక్కగా ఉందాం, ఏదైనా వనములోనే ఉందాం. దేవుడేం మాట్లాడుతున్నాడో తెలుసా, మళ్ళీ నువ్వు ఏదేనులోకి ప్రవేశించాలంటే నీకు స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. ఇఫ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ఈడెన్, ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ఈడెన్, యూ నీడ్ స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ ఇన్ యువర్ లైఫ్. నీకు దేవుని యొక్క ఆ యొక్క వివేచన శక్తి నీకు ఉండాలి, వివేచన వరము నీకు ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. అది లేకపోతే బ్లైండ్నెస్లోకి వెళ్ళిపోతారు కదా. అది ఉంది కాబట్టి ఏం చేస్తున్నారంటే సైతాన్ని గద్దించాడు, పేతురు గారిని కరెక్ట్ చేశారన్నమాట. ఎందుకో తెలుసా, సైతాన్ గడు ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు దేవుని యొక్క మార్గాలను అడ్డుతూ ఉంటాడు. ఆమేన్. దేవుని యొక్క మార్గాలను ఏం చేస్తూ ఉంటాడు, వాడు ఎప్పుడు అడ్డుతూనే ఉంటాడనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. పేతురు గారు అప్పుడే పరలోకపు తాళపు చేతులు పొందుకున్నటువంటి అలాంటి వ్యక్తిలోకే సైతాను ప్రవేశించేస్తే మరి మన సంగతి ఏంటి? అర్థమవుతుందండి. ఈరోజు అనేక మంది చూస్తున్నప్పుడు స్వస్థతలు కానీ కొన్ని పరిస్థితులు కానీ స్పిరిచువాలిటీని షో ఆఫ్ చేద్దామని అనుకుంటారు. నో, చేయటానికి వీల్లేదు. స్పిరిచువాలిటీని షో ఆఫ్ చేయడానికి వీల్లేదు. ఎనీథింగ్ దట్ ఎగ్జాల్ట్స్ మోర్ దాన్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెవిల్. సర్వోన్నతుడి కంటే ఏదైనా సరే ఎక్కువగా ఊహించుకుంటే, ఇది నా వల్లే జరిగిందని ఊహించుకుంటే అదేదో కాదు, ఒక సైతాన్ అనమాట. పేతురు గారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నారు కదండి, అందరిని క్వశ్చన్ అడిగితే పేతురు గారు ఆన్సర్ చెప్పారు. నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని చెప్పేటప్పటికి వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పరలోక రాజ్యం తాళం చేతులు అనేటువంటి ఒక గిఫ్ట్ చేతిలో పెట్టేశారు. గిఫ్ట్ చేతిలోకి వచ్చేటప్పటికి పేదవాళ్ళందరినీ ఇలా కిందగా చూడటం మొదలుపెట్టాడు పేతురు గారు. ఏమండి అంతేనా? వెంటనే ఆయన ప్రవచనాలన్నీ నెరవేరుతారు అంటే వెంటనే ఏమొచ్చింది, ఆయనకి ప్రౌడ్ స్పిరిట్ వచ్చిందనమాట. ప్రౌడ్ స్పిరిట్ రాగానే ఏమైంది, వెంటనే యేసుక్రీస్తు వారినే గద్దించేసేటువంటి పెద్దోడైపోయాడు. వెంటనే సైతాన్ ప్రౌడ్ స్పిరిట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో సైతాన్ మీలో ఎంటర్ అయిపోయిందని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్. ఎప్పుడైనా ఎవరినైనా పొగుడుతున్నారనుకోండి, నో, ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్. యేసుక్రీస్తు వారు అంతటి వారే ఈ భూలోకంలో అనేక స్వస్థతలు చేస్తున్నప్పుడు ఇది నేను చేయలేదు, నా తండ్రి చేశారని ఆయనే ఒప్పుకున్నప్పుడు ఈరోజు మనం ఎలా చేస్తామండి? మనం ఎలా ఒప్పుకోగలం ఇది మనమే అని? నో, వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు ఈవెన్ నేను నా తండ్రి దగ్గర చూశాను, నా తండ్రి చేస్తున్నటువంటి కార్యాలను నేను చేయించున్నాను అంతే, ఇది నేను కొత్తగా ఏం చేయట్లేదు.
దిస్ ఇస్ గాడ్ ఇన్ మీ హూ ఈస్ డూయింగ్ ద మిరకల్స్. అంతేనండి, ఆయన చెప్పింది అదేనా? కానీ ఈరోజు ఒక్క స్వస్థత జరిగేటప్పటికి వెంటనే ఫీలింగ్ వచ్చేస్తుంది, ఓ నేనే అసలు బీభత్సమైనటువంటి స్వస్థత. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డెవిల్. దట్ ఈస్ నథింగ్ బట్ అ డెవిల్. అదొక సైతానే. చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని దేవుని సన్నిధిలో మనం. దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు మాత్రమే ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ కలిగి ఉండగలడు అనమాట. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటే తప్ప అది మనకు రాదు. ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉందో ఆ స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేటువంటి ఆ యొక్క అథారిటీని వాడు వాడుకోగలడు. ఎవరిలో ఉందో ఆత్మ మనలో ఉందనుకోండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉందంటే ఆ యొక్క గిఫ్ట్ని మనం వాడుకోగలం అన్నమాట. అలా వాడుకుని మనం గొప్ప అయిపోవటానికి కాదు, అది ప్రజల కొరకే. ఆమేన్. అది ఎవరి కొరకు? ప్రజల కొరకు మాత్రమే. దేవుడు అందుకనే మాట్లాడుతున్నాడు. అంత అలాగున్నటువంటి అటువంటి పేతురు గారిలోనే సైతాను దూరిపోయింది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మన సేవకుని లేదని మన కాపరిని మనం గద్దించడానికి లేదు. ఆల్ ద షెపర్డ్స్ అండ్ పాస్టర్స్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బట్ నాట్ ఆల్. అందరూ కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను కదా. ఈరోజు సంఘానికి ఉన్నటువంటి స్థితి కూడా ఇదే పరిస్థితి. ఏంటంటే సంఘము చెప్పినట్టు పాస్టర్ వినాలి. ఈరోజు అనేకమైనటువంటి డినామినేషనల్ చర్చెస్లో వాటిల్లో చూస్తున్నప్పుడు ఎంత బాధ వేస్తుందని అంటే, ఏమండి, క్రీస్తు ముసుగు సంఘం వేసుకోవాలా, సంఘం ముసుగు క్రీస్తు వేసుకోవాలా? ఎవరు ముసుగు ఎవరు వేసుకోవాలండి? క్రీస్తు ముసుగు సంఘం వేసుకోవాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటో తెలుసా? సంఘం ముసుగు తీసుకొచ్చి క్రీస్తుకి వేసేస్తున్నారు. ఎంత భయంకరమో ఆలోచన చేశారా? అందుకని అక్కడ దేవుడు ఉండడు. పాస్టర్ని రూల్ చేస్తూ, పాస్టర్ని గైడ్ చేస్తాను. దట్ ఈజ్ నాట్ ద చర్చ్ ఆర్డర్. అది చర్చ్ ఆర్డర్ కాదు కదా. పాస్టర్ గారు మన మాట ఇవ్వలేదా, ఫస్ట్ మంచి కానుక ఇవ్వాలి. మంచి కానుక ఇచ్చామని అంటే సెట్ అయిపోయారే పాస్టర్ గారు. మరి నెక్స్ట్ ఏంటి? జాగ్రత్తగా మనం చెప్పే వినాలి. అలా చెప్పే వింటున్నానంటే ఏమవుతుంది? దేవునికి విరుద్ధంగా పనిచేస్తారనమాట. బైబిల్లో అలాగే ఉంది కదా. అనేక మంది అలాగే చేశారు. కానీ ప్రవక్త అయినవాడు మాత్రం, నిజమైనటువంటి ప్రవక్త అయితే మాత్రం అలా చేయడానికి ఉండదు. అది దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్తలు. అయితే సాతానికి కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండవాలి మనం. సాతానికి అపోస్తులు ఉన్నారు, సాతానికి ప్రవక్తలు ఉన్నారు, సాతానికి కాపర్లు ఉన్నారు, సాతానికి సంఘ పెద్దలు కూడా ఉన్నారు, డేకన్ మెంబర్స్ ఉన్నారు, అలాగే సంఘస్థులు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్తగా స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ కలిగి మనకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అయితే ఇంతకీ ఏంటి పేతురు గారు గద్దించి పేతురు గారు ఆపేసింది ఏంటి అనే విషయం ఆలోచిస్తే మనం ఒకసారి చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఏమంటారన్నారంటే, నువ్వు యెరూషలేముకి వెళ్ళకూడదు అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు అంటే ఏమేమి బ్లాక్ చేస్తున్నారో ఆలోచన చేసి చూద్దాం. నీవు యెరూషలేముకి వెళ్ళొద్దు, అలాగే అన్న కైపా దగ్గరికి వెళ్ళొద్దు, నీవు సిలువ ఎక్కొద్దు, నువ్వు మళ్ళీ తిరిగి లేవద్దు. దేవుని యొక్క మార్గాలన్నిటినీ ఆపేయాలని ట్రై చేస్తున్నాడన్నమాట సైతాన్ గడి పని అదేనండి. మీరు ఎప్పుడైనా ప్రార్థనాపూర్వకంగా ఉన్నారనుకోండి, ఎక్కువసేపు మీకు ఏదో అనారోగ్యం లాంటిది ఏదో పెడతాడు మీరు ప్రార్థన చేయకుండా. ఏమండి, ఏదో రకంగా మిమ్మల్ని బ్లాక్ చేయాలి వాడు కాన్సెప్ట్ అంతే. వన్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్సైడ్ యూ విచ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఫర్ సాటన్. అర్థమవుతుందండి? మీలో ఏదో విలువైనటువంటిది ఉంది. ఆ విలువైనది ఏం చేస్తుందని అంటే సైతాను యొక్క రాజ్యాలు కూలగొట్టేస్తుంది అనమాట. అందుకనే ఆ విలువైనది మీలో ఉంది కాబట్టే వాడు మిమ్మల్ని తరుగుతున్నాడు, వాళ్ళు పట్టుకుందామని ట్రై చేస్తున్నాడు. ఆ విలువైనది ఏదో వాడు పట్టేసుకున్నాడు అనుకోండి, మిమ్మల్ని తరవడం. ఎందుకంటే ఆల్రెడీ పట్టేసుకున్నాడు కాబట్టి మిమ్మల్ని. శ్రమలు వచ్చినప్పుడు ఎందుకని భయపడద్దు. అంటే అటువంటివన్నీ ఉన్నాయనంటే మీలో విలువైనది ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటారు?
మీరు విలువ పెట్టి కొనబడిన వారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. యువర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. మీరు విలువ పెట్టి కొనబడిన వారట. సో అందుకనే ఏంటంటే విలువ పెట్టి కొనబడిన వాడు కాబట్టి విలువ తీసేయాలి. ఏంటంటే నీ వెనకాల వాడు పడాలి. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? వాడు ఎప్పుడు ఓడిపోవటమే, వాడి ఓటమే వాడి ఫైనల్ థింగ్. దగ్గరికి వచ్చిన వాడు అనేటప్పుడు పారిపోతారు. అంతేనండి. దట్స్ వాట్ ఇట్ ఈజ్. అంతకు మించి ఇంకేం కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారని అంటే, నువ్వు యెరూషలేము వెళ్ళొద్దని అంటున్నావు, అన్నాకైపోయే దగ్గర అన్యాయపు తీర్పు పొందకూడదని అంటున్నావు, నేను సిలువకి వెళ్ళకూడదని చెప్తున్నావు, నువ్వు మళ్ళీ తిరిగి లేవకూడదని అంటే సమస్త మానవాళి యొక్క రక్షణ ప్రణాళికని పేతురు గారు ఆపేస్తున్నాడండి. పేతురు గారు ఏం చేస్తున్నారు? ఆపేస్తున్నారు అనమాట. పేతురు గారిలో ఉన్నటువంటి సైతాన్ని ఏం చేస్తున్నాడు? ఆపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడు ఎప్పుడు దేవుని యొక్క మార్గాలను ఆపేసేవాడు కాబట్టి ఎప్పుడు ఆపేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 3:15 చూద్దామా? జెనసిస్ చాప్టర్ 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తును కదండి. ఏం చేస్తానంటున్నాడు? వైరము కలుగు చేస్తాను. నీకు వాళ్ళకి మధ్యలో ఏం చేస్తాను? గొడవలు పెడతాను. అంటే నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్యలో గొడవలు పెడతానని చెప్పి అంటున్నాడు. వైరము కలుగు చేస్తాను. అక్కడ తర్వాత ఏమవుతుందట? అది కదండి. అది అని అంటే ఫుట్ నోట్లో ఏముంది? ఆయన యేసు ప్రభు వారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. ఆమేన్. అది ఏం చేస్తుందట? ఎవరి సంతానము? స్త్రీ సంతానము. స్త్రీ సంతానము. అర్థమవుతుందండి. ఆయన ఏం చేస్తాడట? నిన్ను తల మీద కొట్టును. ఏం చేస్తాడు? పాము కనబడితే ఎక్కడ కొడతారండి? తోక మీద కొడతారా? కొట్టి చూడండి ఏం జరుగుతుందో. తోక మీద నుంచుంటాడు. కరెక్ట్గా ఎక్కడ కొట్టాలి? వాక్యము చూడాలి మనం. ఎక్కడ కొట్టాలి? తల మీద కొట్టాలి. అయితే వాడేం చేస్తాడట? వాడు నిన్ను మడిమి మీద కొట్టుదురు అని చెప్పాను కదండి. మడిమి మీద కొడతారట. మడిమి అంటే ఏంటి చెప్పండి? కాలు, అరకాలు వెనకాల ఉండేటువంటి దాన్ని మడిమని అంటాం కదా. అందుకని వాడు ఎక్కడ కరుస్తూ ఉంటాడు ఎప్పుడు కదా. అంటే నీ యొక్క నడకలు దేవుని వైపు వెళ్లకుండా వాడు ఏం చేస్తాడంటే అక్కడ కాటేసి అక్కడ నిన్ను ఆపుతూ ఉంటాడనమాట ప్రతిసారి. అందుకనే సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద తొక్కించును. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుతామండి. ఆమేన్. శీఘ్రముగా. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేటువంటి ఒక మూవీ తీశాడు మెల్ గిబ్సన్. ఒక అద్భుతమైనటువంటి మూవీ. నిజంగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క గెత్సేమనే తోటలోంచి కలవరి సిలువలోకి వెళ్ళి ఆ యొక్క పునరుద్ధానం ఎలా జరిగిందో అంతకు మించి అద్భుతమైనటువంటి మూవీ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారిని అలా గెత్సేమనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ అలసిపోయి ఆయన యొక్క రక్తం ఆ పరిస్థితి ముందు ఉన్నటువంటి గిన్నెను చూసి బాధపడుతూ ఆ శ్రమను చూసి భయపడుతూ, అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన కూడా ఒక మనిషిగా ఉన్నాడు. అప్పుడు ప్రభువా తండ్రి నీ చిత్తం అయితే ఇది నా వద్ద నుండి తొలగించమని అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో సైతాన్ని కూడా వస్తాడు. మళ్ళీ అక్కడ కూడా వచ్చేతాడు కదా. వాడిలోంచి ఒక పాము వస్తుంది బయటికి. పాము వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వస్తుంటే ఏం చేస్తాడనుకున్నారు? ఆ యేసు ప్రభు వారు అలా చూస్తారు. అప్పుడు వరకు కింద పడిపోయి శక్తి లేకుండా ఉన్నటువంటి ఆయన లా నెమ్మదిగా లేచి బలం తెచ్చుకుని ఒక్కసారి తలకాయ మీదకి తప్ప కొడతారండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుదాం. స్త్రీ సంతానము ఆయన. ఏం సంతానము? స్త్రీ సంతానం. అందుకనే చూసారా, దావీదు కూడా గొలియాతు అంటే పావును ఎక్కడ కొట్టాడు? తల మీదే కొట్టాడు, ఇంకెక్కడా కొట్టలేదు. అర్థమవుతుందండి. సైతాన్ని కొట్టాలంటే ఎక్కడ కొట్టాలి? ఆల్రెడీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో వాడి తలకాయ చెత్త కొట్టేశాడండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆమేన్. వాడికి ఉన్నది ఇప్పుడు తోకోటే, దానితోటే రెచ్చిపోతున్నాడు. అది కూడా మూసేస్తారు. దేవుడు ఏం కంగారు లేదు, అతి త్వరలో అది కూడా జరుగుతుంది. రైట్. సో వాడు ఏం కొడతాడట? సాతాను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని యొక్క మార్గాలను ఆపేయటానికి పేతురు గారిని వాడుకుంటున్నాడు అన్నమాట. ఏం ఆపేయటానికి?
దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క చిత్తాన్ని ఆపటానికి ఆ యొక్క మార్గాలను ఆపుతున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఎక్కడ పోదండి, అది అలాగే ఉంటుంది కదా. వెనకాల ఏం చేస్తున్నాడు వీడు? మడి మీద కరుస్తున్నాడు అనమాట, కాలు మీద. అంటే దేవుని యొక్క వెళ్ళాల్సినటువంటి మార్గంలో యేసుప్రభు వారు వెళ్ళనివ్వకుండా, ప్రవచనాలు నిరర్థకమైపోయేలాగా, వాక్యము నిరర్థకమైపోయేలాగా వాడు ఆపేస్తున్నాడు అనమాట. ఈరోజు సంఘంలో కూడా ఇదే జరుగుతుంది, ప్రతి గృహంలో కూడా ఇదే జరుగుతుందని నేను చెప్పగలను. నీవు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించావనుకో, పక్కన ఇంకోటి అంటాడు ఇది తప్పు అని అంటాడు. నిన్ను వెళ్ళనివ్వడు, వాడు వెళ్ళడు. స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ కావాలి నీకు. ఈ లోకంలో మనం జీవిస్తున్నామనంటే నీ జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాలి. అర్థమవుతుందండి? బుద్ధి వివేకములు కలిగి ముందుకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క మార్గాలు సైతాన్ని కూడా ఆపేస్తున్నాడు. అందుకని ఏమన్నారు తెలుసా? ఆ ముందు మార్గానికి వెళ్లకుండా ముందుండి కాడేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు సాతానా నా వెనకకు పొమ్మని అన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ఎక్కడికి వెళ్ళిపో? వెనకాల ఉన్నవాడు నిన్నెక్కడ పట్టుకోగలడు? నీకు ముందేముండాలి? సిలువ ఉండాలి. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ. The cross before me, the world behind me, no turning back, no turning back. నా ముందు సిలువ, నా వెనకాల లోకం, నేను వెను తిరిగి చూడను అని అంటున్నాడు. చప్పట్లు కొట్టే దేవుని మహిమపడతాం. నువ్వు నమ్మిన ఎట్లా ఆమె అని చెప్పు. వెనకాల లోకము, సైతాను వెనకాలకు వెళ్ళిపోవాలి, నీ వెనకాలకు వెళ్ళాలి. నువ్వు వాడిని ముందు పెట్టుకుని పని చేస్తే ఏమవుతుంది? అన్ని పనులు ఆగిపోతాయి. వాడిని వెనకాలకు పెట్టండి. అందుకని ఏమన్నారు? ఆయన వెనకాలకు తోసి నా వెనకకు పొమ్మని చెప్పి ముందుకు ఆయన నడుచుకుని వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సైతాను ఆటంకంగా ఉన్నాడు కాబట్టి వాడిని ఏం చేశాడు? వెనక్కి పెట్టేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా దేవుని యొక్క పనులు కానీ, నీ జీవితంలో ఏదైనా స్వస్థత కానీ, నీ జీవితంలో ఏదైనా ఆర్థిక పరిస్థితులు కానీ, ఇలాంటివి ఏవైనా అడ్డం వస్తుంటే, లేదంటే దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరగకుండా ఆపుతున్నాయంటే ఏం చేయాలంటే వాడిని వెనక్కి పెట్టి ముందు. అంటే ఎక్కడో నిన్ను పట్టేసుకుని ఉన్నాడు, ఎక్కడో వాడు కాటేసుకున్నాడు, లేదంటే ఎక్కడో నిన్ను చుట్టేసుకుని ఉన్నాడు పాముగాడు. అర్థమవుతుందండి? ఎక్కడో చుట్టేసుకుని ఉన్నాడు అన్నమాట. వాడిని ఏం చేయాలి? మనం వెనక్కి త్రొయ్యాలి వాడిని. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, వెంటనే సైతాన్ని గద్దించమని అంటున్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క విజన్ ఉంది ముందు. యేసుక్రీస్తు వారికి ఒక అద్భుతమైనటువంటి గోల్ ఉంది. సమస్త మానవాళికి రక్షణ ప్రణాళిక అనేటువంటిది ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన విజన్ని ఎవరు ఆపేస్తున్నారు? ఆయన సంఘస్థులే ఆపేస్తున్నారట. ఇందాక అదిగా అంటున్నాను కదా, మన కాపరి విజన్ ఏంటో మనకి తెలియాలి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఒక సంఘస్థుడు పోతే దొరుకుతాడు, కానీ సరైనటువంటి కాపరిని మిస్ అయితే నువ్వు దొరకడు నీకు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీ కాపరి నీ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దుఃఖముతోటి వారు ఆ పని చేస్తే మీకు ఏం లాభం అని అంటాడు. నీ కాపరి నీ పట్ల సంతోషంగా ఉన్నాడో లేదో గ్రహించుకో ఒకసారి. నీ కాపరినే నువ్వు మెప్పించలేకపోతే దేవుడిని ఎలా మెప్పించేస్తానని అనుకుంటున్నావు? అర్థమవుతుందండి? మనకేం కావాలి? ఫస్ట్ ఈ లోకంలో కాపరి నీడు. అందుకని ఆ పాట ఉంటుంది కదా, చాలా ఇష్టం నాకు. కాపరివైన నీ మందలోనే నీ నీల బ్రతుకుచున్నానయా కదా. కాపరివైనటువంటి నీ మందలో నేను ఆయన మందలో గొర్రెల్లాగా ఉండాలి, అంతేలే కానీ సంతలో బర్రెల్లాగా ఉండకూడదు మనం. అది వస్తుందండి, జాగ్రత్తగా గ్రహించాలి కదా. సైతాన్ ఏం చేస్తున్నాడు?
ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మార్గాలకు ఎప్పుడు అడ్డంకంగానే ఉంటాడు. కానీ వాడు తలకాయ ఆల్రెడీ చితక్కొట్టించాడు. వాడు ఎప్పుడు ఓడిపోయిన హీరో అయ్యాడు. వాడు ఎప్పుడు ఓడిపోయిన హీరో ఆడు. సైతాను మిమ్మల్ని బయట పెడుతుంది అనుకోండి, వాడు ఏం చేయాలి తెలుసా? మీరు అప్పుడు వాడికి ఏం చెప్పాలంటే, అరే నీ ఫ్యూచర్ ఒకసారి ఆలోచించుకో అని చెప్పాలి. ఆడ ఫ్యూచర్ ఒకసారి ఆడికి గుర్తు చేయండి. ఆడు భయపడతాడు. అరే నువ్వు భయపడతావేట్రా బాబు, నీకు ఫ్యూచరే లేదు అసలు. నాకు 1000 ఏళ్ళ పరిపాలన ఉంది, 7 ఏళ్ళ విందు ఉంది, ఆత్మ కొమ్మరింపు ఉంది, ఎత్తబాటు ఉంది, నీకేముందరా బాబు? 1000 ఏళ్ళు నిన్ను వేసి బంధిస్తాడు, ఆ తర్వాత కూడా బంధిస్తాడు నిన్ను. నీ ఫ్యూచర్ గుర్తెట్టుకో, నువ్వేట్రా నా ముందు సవాల్ చేస్తున్నావు అని చెప్పాలి అడిగి. అవునా? నీలో ఉన్నవాడు దేవుడు అయితే నువ్వు వాడిని గద్దించగలవు. చాలామందికి భయం సైతాన్ అంటే. అమ్మ వాడిని ఏమన్నా అంటే ఏదైనా చేస్తాడేమో. భయపడుట వల్ల మనుషులకు ఏమొచ్చును? ఉరి వచ్చును అట. భయపడకండి. అందుకని దేవుడు అన్నిసార్లు చెప్పాడు, ఆడు భయపడతాడు కాబట్టి నువ్వు భయపడకు కదా. పేతురు గారిని అలా తిట్టేటప్పటికి వెంటనే ఏమైంది? పేతురు గారు ఫీల్ అయిపోయారు. అదేంటి నిన్నగాక మొన్నే మనకి పరలోక రాజ్యం తాళం చేతులు ఇచ్చారు. పేతురు గారు కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇదేంటి సైతాన్ని తిట్టేసాడు డైరెక్ట్గా నన్ను, పాస్టర్ గారు నన్నే డైరెక్ట్గా తిట్టేసారేటి, చాలా బాధగా ఉంది, ఇంక ఈ చర్చికి రాకూడదు. పేతురు గారు అలా ఫీల్ అవ్వలేదు. అదవుతండి, ఫీల్ అవ్వలేదు కానీ ఫాలో అయిపోయారు కాబట్టి ఒక పరలోకంలో సింహాసనం పొందుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోకంలో ఏం పొందుకున్నారు? సింహాసనం పొందుకున్నారు. ఫీల్ అవ్వలేదు, ఫాలో అయిపోయారు అంతే. ఈరోజు నీ కాపరు నిన్ను గద్దించాడని, తిట్టాడని మొఖం చిన్నబుచ్చుకుని సంఘానికి దూరం అయిపోకు. నీ కాపరు ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిజమైన కాపరి విడువక అలాగే ప్రేమిస్తాడండి. నీ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. కానీ నువ్వేమనుకుంటావు అంటే, నా కాపర్ నన్ను వదిలేసాడని అనుకుంటావు. నువ్వే కాపర్ని వదిలేసావు. కాపర్ ఎప్పుడు విడిచిపెట్టడు. ఏమండి? గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇకనైనా సరే కాపర్ దగ్గరికి మళ్ళుకోవాలి. కాపరు లేనటువంటి ప్రజలు నాశనం అయిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా కదా. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక కాపరి ఏం చేస్తాడు అని అంటే, తన యొక్క బిడ్డలు అంటే సంఘస్థులు ఎవరైతే ఉన్నారో పాపం చేసినప్పుడు గద్దిస్తాడు కదండి. అలాగని చెప్పి వాడు చచ్చిపోవాలను ఏదో అయిపోవాలని కోరుకోడు కదా. చాలామంది కాపర్లు ఏమంటారంటే, కాపర్ గురించి ఏదైనా అంటే వెంటనే ఆడికి ఏదో అయిపోవాలని కోరుకో. అలా అయిపోవాలని కోరుకోడండి. అర్థమవుతుంది? అలా కోరుకునేవాడు కాపర్ కాదు. ఏమైపోవాలని కాదు, అది పగ తీర్చుకుంటే దేవుని పని. మనం ఏం చేయకూడదు, మనం సైలెంట్గా ఉండాల్సిందే. అలా అయ్యారు కాబట్టి ఇలాగ అయ్యింది, ఇలాగ అయ్యారు కాబట్టి అలాగ అసలు లేదు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా గ్రహించాలి మనం. దేవుని యొక్క వాక్యము విలువైనటువంటి వాక్యము కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి కదా. అలాంటి సమయంలో పేతురు గారు ఏం చేశారు అని అంటే, చాలా ఫీల్ అయిపోయారు కదండి. అందరి ముందు సైతానాన్ని తిడితే ఎలా ఉంటుంది? సంఘం అందరి ముందు ఏయ్ సైతానా అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? లేచి వెళ్ళిపోతారు, వాళ్ళు మండిపోద్ది. నన్ను సైతాన్ అంటాడేంటి? ఈడే సైతాన్, అసలు ఈ పాస్టర్ మంచోడు కాదు, ఇది చెప్పేదంతా తప్పు, ఇదంతా అబద్ధం, ఈ నన్ను సైతాన్ అంటాడేంటి? అలా ఫీల్ అవ్వాలి కదా. అలా ఫీల్ అవ్వలేదు. యేసుక్రీస్తు వారు ఎంత మంచి కాపరేనంటే, ఆయన్ని ప్రేమించేటువంటి వ్యక్తి కాబట్టి అందరి ముందు గద్దించాడు. కానీ ఆయన సైతాన్ని గద్దించాడు, పేతురు గారిని కరెక్ట్ చేశాడు. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం కలుగు చేసినటువంటి ఆ యొక్క సైతాన్ని గద్దిస్తాము, కానీ ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తాము. ఆమేన్. అలాగే పాపం చేయడానికి ప్రేరేపించినటువంటి సైతాన్ని గద్దిస్తాం, కానీ ఆ వ్యక్తిని ప్రేరేపిస్తాం. యేసుక్రీస్తు వారు అదే చేశారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే చేశారు, ఇంకా అంతకుమించి ఏం కాదు కదా. అందుకనే పాపిని ప్రేమించాలి, పాపాన్ని గద్దించాలి. పాపిని ప్రేమించాలి. నువ్వు వెళ్తుందో తప్పు అని చెప్పాలి కాపరి. ఇది కరెక్ట్ కాదు నాన్న, నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్పాలి. సిస్టర్ ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. చెప్పలేకపోతే ఏమవుతుంది? ఒకానొక రోజు లెక్క అడుగుతాడు దేవుడు, నీకు తెలిసి ఎందుకు చెప్పలేదని. ఏమన్నా అంతేనా? లెక్క అడుగుతాడు దేవుడు, ప్రతిదానికి లెక్క ఉందని అన్నారు కదా. అందుకని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను కదా.
యేసుక్రీస్తు వారు ఈ యొక్క విజన్ని సైతాను అలా బ్లాక్ చేద్దామని అనుకున్నాను. ఈరోజు నాకు కూడా ఒక విజన్ ఉందని నేను సంఘంగా మీకు చెప్తున్నాను. ఈరోజు నాకు ఉన్నటువంటి విజన్ ఏంటో సంఘంలో 3 4 తప్ప ఇంకంతకు మించి తెలియదని నాకు తెలుసు. ఇది మీకు కొద్ది చోకింగ్గా అనిపించవచ్చు. మీ కాపరేంటో మీకు అర్థం అవ్వలేదని నేనే చెప్పగలను. నాకు కూడా ఒక విజన్ ఉంది. దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నటువంటి నాకు కూడా ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటో నాకు తెలుసు. నా గోల్ ఏంటో నాకు తెలుసు. నేనేం చేస్తానో నాకు తెలుసు. నేను ఉత్తినే గాలికై ప్రయాసపడట్లేదు, గాలికి పరిగెట్టట్లేదు. నేను అన్నీ విడిచిపెట్టి ఇచ్చి ఇక్కడ పరిచయం చేస్తానంటే ఉత్తినే రాలేదు. నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక టార్గెట్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నేను అది పొందుకోవాలి, ఆ తర్వాత పరిచయం చేయాలి అన్నటువంటిది ఒక టార్గెట్ ఉంది నాకు. అయితే దీంట్లో అనేక మందికి అర్థమైంది, అనేక మందికి అర్థం అవ్వలేదు. కొంతమందికి అర్థమైంది, అనేక మందికి అర్థం అవ్వలేదు. అర్థమవుతుందండి? అనేక మందికి అర్థం అవ్వలేదు. ఇదేంటి పాస్టర్ గారు ఏదో చెప్తా ఉంటారు, ఆత్మకుంభరెంబ అంటూ ఉంటారు, ఆత్మాను అద్భుతాలు అంటూ ఉంటారు, అవి అంటారు, ఇవి అంటారు, ఏయో చెప్తూ ఉంటారు. ఫీల్ గుడ్ మెసేజెస్కి సంఘం అలవాటు పడిపోయిందండి. ఫీల్ గుడ్ మెసేజెస్ అంటారనమాట, మోటివేషనల్ మెసేజెస్, ఇన్స్పిరేషనల్ మెసేజెస్. కానీ ప్రిపరేటరీ మెసేజెస్కి మాత్రం ఎవరో ఇష్టపడరు. మనసుకు బాగుండాలి. మరి నీ ఆత్మ సంగతి? ఫీల్ గుడ్ మెసేజెస్ నా దగ్గర చాలా ఉన్నాయి అలాంటివి చెప్తే కదా. బోల్డ్ ఉన్నాయి నా దగ్గర, చాలా ఉన్నాయండి ఫీల్ గుడ్ మెసేజెస్. చెప్పాలంటే మీకు గుండెలు ఇక్కడే పిండేయగలను అలాగా. బోల్డ్ మాడ్యులేషన్స్ ఇస్తాను, మీరు ఎక్కడే కూర్చొని ఏడ్చేస్తారు. మీ ఆస్తులన్నీ తీసుకొచ్చి రాసేస్తారు ఇక్కడికి. అలాంటివి ఉన్నాయి మెసేజెస్. కానీ అవి ఎక్కడికే పనిచేస్తాయి, పరలోకానికి తీసుకెళ్ళవు మిమ్మల్ని. పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం మనం వెతుక్కోవాలి మొదట కదా. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మనం గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి ఆ సత్యం ఏంటో ఒకసారి గ్రహించుకోవాలి. ఒక ఆత్మ కుమ్మరింపు ఉంది. ఆ తర్వాత 3 నుంచి 1 నెలలు గ్యాప్లో దేవుని యొక్క ఎత్తబాటు జరుగుతుంది. ఎత్తబాటు జరిగిన తర్వాత భూమి మీద ఏమవుతుంది, తర్వాత పరలోకములో ఉన్నటువంటి 7 ఏళ్ళ విందు ఎలాగుంటుంది, తర్వాత జరిగేటువంటి ఆ యొక్క అర్మగిద్ద యుద్ధం ఎలా ఉంటుంది, తర్వాత జరిగేటువంటి 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి ఎంత సమయం తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది, ఆ తర్వాత నూతన యెరూషలేము ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ చెప్తే మీరు పరలోకానికి వెళ్తారు. ఇది తెలిస్తే పరలోకానికి వెళ్తారు. పాస్టర్ గారు నేను రోజు ప్రార్థన చేసుకుంటానండి, మంచిదే. పరలోక రాజ్యములు ఎరుగటయే శిష్యులకు అనుగ్రహింపబడిందండి. పరలోక రాజ్యాలు మర్మం తెలియకుండా నువ్వు ఎలా పరలోకానికి వెళ్ళిపోతావు? వెళ్ళాం కదా. దారి తెలిస్తే వెళ్తామండి, దారి తెలియకపోతే ఎలా వెళ్తాం? ఈరోజు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఈరోజు అందరూ ఈ ఉన్నాయి అనే చెప్తున్నారు. దేవుని రాకడ ఉంది, ఆత్మకుమరింపు ఉంది, ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. సైతాన్ కూడా ఇదే బోధిస్తుంది. కానీ సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? నీకు హోప్ ఇస్తుంది తప్ప నీకు ఫెయిత్ ఇవ్వట్లేదు. వెళ్ళటానికి ఒక నిరీక్షణ, ఒక హోప్ అంతే ఉన్నాయి, కానీ నేను వెళ్తాను అనేటువంటి విశ్వాసం నీకు ఇవ్వట్లేదు. వెళ్తాను అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి ఈ లోకంలో. మన ఈస్టర్ మెసేజ్లో అదే కదా చెప్పుకున్నాం. ఏమండి, నాకేం కావాలి? పునరుద్ధానం కావాలి. గివ్ మీ దాట్. ఐ వాంట్ రెజరెక్షన్, గివ్ మీ దాట్. మరణించిన తర్వాత జీవిస్తామనేటువంటి ఆ నమ్మకం, అటువంటి విశ్వాసం, అటువంటి నిశ్చయిత నాకు ఇవ్వు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు మరణించిన తర్వాత అతని యొక్క రక్తము మొరపెడుతుందట. ఏమండి, ఎవరో హేబేలు రక్తము ఆ రోజు నేలలోంచి మొరపెట్టిందంట. అంటే ఎంత విశ్వాసం అండి ఆ యొక్క ప్రాణానికి. మరణించిన తర్వాత కూడా దేవుడితో మాట్లాడుతుంది రక్తం. నీకు నాకు ఉందా అటువంటి నిశ్చయత?
ఏమండి, అటువంటి నిశ్చయత కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు మనకి. ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు నిజంగా ఇవన్నిటి గురించి మాట్లాడుతుంటే అనేక మంది అనుకుంటున్నారు వీరు వెర్రివాళ్ళు వీళ్ళు అని అనుకుంటున్నారు మమ్మల్ని. వెర్రోళ్ళు వీళ్ళు, ఈడేదో బోధిస్తూ ఉంటాడు, ఏదో అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆడి తప్పు అంటాడు, ఈడు తప్పు అంటాడు, ఈడు కరెక్ట్ అంటాడు, ఆడి కరెక్ట్ అంటాడు, ప్రవక్తలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, వెర్రోళ్ళు వీళ్ళు అని అనుకుంటున్నారు చాలామంది. ఏమండి, ఏం పర్లేదు. పౌలు గారిని ఏమనుకున్నారో తెలుసా? ఫేస్తు అనేటువంటి ఒక రాజు, పౌలా నీవు వెర్రివాడవు, అధిక విద్య వల్ల నీకు ఇలా పిచ్చి పట్టేసింది. దేవుడిని ఫాలో అయ్యేటువంటి వాడు, కరెక్ట్గా ఫాలో అయ్యాడు ప్రతివాడు లోకానికి వెర్రివాడిలాగే కనపడతాడండి. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి మీరు ఎవరిని చూసుకున్నా సరే, విల్ లుక్ లైక్ అ టైప్, వి విల్ లుక్ లైక్ ఫెనాటిక్స్. ప్లెయిన్ గ్రౌండ్లో వాడకట్టేస్తుంటే పిచ్చోడు అనుకోక ఇంకేమనుకున్నారు? నోవాహుని విల్ లుక్ లైక్ ఫెనాటిక్స్, వెర్రివాళ్ళలా కనపడతాం లోకానికి. నిజమే, నశించిపోయే వారికి ఈ యొక్క వాక్యము వెర్రితనమే. కానీ రక్షింపబడేటువంటి పాపికి మాత్రము దేవుని రక్షణ అయి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవుని రక్షణ ఇది. దిస్ ఇస్ ద గాడ్స్ వే, దిస్ ఇస్ ద గాడ్స్ ఛానల్ ఫర్ యువర్ సాల్వేషన్. ఎవరేమనుకున్నా సరే, దేవుడు వారి మధ్య ఏదో వెసదపరిచి ఉన్నాడని అంటారు పౌలు గారు. God has revealed something, and that revelation has given me the stimulation so that I'm walking towards my salvation. అర్థమవుతుందండి? నా మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తుల కార్యం ఒకసారి చూద్దాం. 26వ వచనం, 26వ అధ్యాయము 24వ వచనము. ఈరోజు అనేక మంది గురించి నిజంగా నాకు ఆత్మలో ఎంతో భారము, బాధ ఉంది సత్యాన్ని గ్రహించలేనప్పుడు. అతడు ఎలాగూ సమాధానము చెప్పుచుండగా ఏమని చెప్తున్నారని అంటే, అక్కడ ఫేస్తు అనేటువంటి ఒక రాజు నుంచున్నాడు. రాజు దగ్గర పౌలు గారు అన్నీ చెప్తున్నారు. ఏం చెప్తున్నారని అంటే, ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చిచుంటిని. అంటే ప్రవక్తలు మోషే ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను తప్ప అంతకుమించి ఏం చెప్పట్లేదని అన్నప్పుడు, అప్పుడు ఆ ఫేస్తు ఏమంటున్నాడంటే, అతడు ఎలాగూ సమాధానము చెప్పుచుండగా ఫేస్తు, పౌలా నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పగా, అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఏం చెప్తున్నాను నేను? సత్యమును, స్వస్థ బుద్ధి గల మాటలు. నీ డబ్బుల గురించి ఆశపట్టలేదు, నీ యొక్క బంగారం కానీ నీ యొక్క ఆస్తుల గురించి నేను ఆశపట్టలేదు, నీ ఆత్మ గురించి ఆశపడుతున్నాను. నీవు సత్యాన్ని గ్రహించాలని ఆశపడుతున్నాను. నేను వెర్రివాడను కాను అని చెప్తున్నాడు అనమాట. గ్రహించవలసిందిగా కోరుతున్నాను. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. అధిక విద్య వలన ఇలా నీకు అయిపోయింది అని అంటే, నో వేస్తూ, నేను వెర్రివాడిని కాదు, నేను గాలికి ప్రయాసపడట్లేదు. నా ముందుందేదో నాకు తెలుసు, నా విజన్ తెలుసు, నా టార్గెట్ తెలుసు, నా గోల్ తెలుసు. నాకు ముందు ఒక బహుమానం ఉంది, ఆ బహుమానం కొరకు పరిగెడుతున్నాను. నేను ఉత్తనే పరిగెట్టట్లే. ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల గురించి చదువుతున్నాను. వాళ్ళ జీవితాలు చూస్తుంటే నాకు ఎంత ఇదిగా అనిపించిందని అంటే, దేవుని కొరకు ఎంత కమిటెడ్గా వాళ్ళు మరణించారని. ఈరోజు అటువంటి కమిట్మెంట్ నీ కాపర నీకు ఇస్తున్నాడా? దేవుని కొరకు మరణించాలని ఎప్పుడైనా చెప్పాడా అసలు నీకు? మనం ఎన్నిసార్లు చెప్పుకుంటామండి అవసరమైతే వాక్యం కొరకు చనిపోవాలని. ఒక 12 మంది ఉన్నారట, ఒక రాజు చంపేయటానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభు వారిని నమ్ముకున్నందుకు 12 మంది, 11 మందిని చంపేశారట. లాస్ట్లో వాడు, అంటే వాళ్ళకి ముందుగానే హింట్ ఇచ్చారు, ఒకవేళ మీరు యేసు ప్రభువును వదిలేస్తే ఏమిస్తాం, మీకు విడుదలని ఇచ్చేస్తాం, మీకు అన్నీ బాగానే ఉంటాయి ఇక నుంచి అని అన్నాడట. అర్థమవుతుందండి? 11 మంది అలాగే ఉన్నారట. మేము యేసు ప్రభు వారిని, ఎందుకంటే వాడికి బహుమానం క్లియర్గా ఉంది, వాడి విజన్ క్లియర్గా ఉంది, వాడు నడిపించినటువంటి కాపర కరెక్ట్.
అర్థమవుతుందండి? వాడు కాపర్ కరెక్ట్, వాడు దేనికి పరిగెడుతున్నాడు? ముందు బహుమానం ఉంది, సింహాసనం ఉంది. ఇక్కడ కళ్ళు మూసిన వెంటనే పరలోకం నుంచి క్రౌన్ పట్టుకుని అలాగా రెడీగా ఉంటాడు దేవుడు అని అనుకుంటున్నాడు. ఆ క్రౌన్ కాదు కానీ అంతకన్నా విలువైనటువంటి యేసుప్రభు అని కల్లారా నేను చూస్తానని ఆ 11 మంది అనుకున్నాను. ఈ 12వ వాడు మాత్రం ఏమనుకున్నాడంటే లాస్ట్లో చంపేస్తుంటే వద్దు 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 వదిలేస్తానని అంటే, ఆ గ్రౌండ్లో చూస్తున్నటువంటి ఒక 14 ఏళ్ళ ఉన్నటువంటి ఒక అమ్మాయి, చిన్నపిల్ల, సిగ్గులేని వాడా అని తిట్టిందటండి. ఏమని తిట్టింది? సిగ్గులేదురా నీకు, దేవుని కొరకు చచ్చిపోలేవా నువ్వు, నీదేం బతుకురా అని తిట్టిందట గ్రౌండ్లో. ఛీ అని తిట్టిందట. తిడితే ఆ రాజు ఎవరో అరుస్తుంది, ఎవరు తీసుకురండి దాన్ని అని అన్నారట. తీసుకురండి ఆ పిల్లని ఇక్కడ తీసుకురండి అని అన్నారట. తీసుకొస్తే అరే నువ్వు పక్క తప్పుకో, నీ బదులు నేను చచ్చిపోతానని వెళ్ళి చచ్చిపోయిందట. చప్పట్లు కొట్టి దేవుని మహింపరు. దట్ ఈస్ ద గట్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్. అటువంటి గట్స్ కావాలండి. ఏది నీ కాపర్ నీకు ఇస్తున్నాడా గట్స్? ఇచ్చినది నువ్వు తీసుకోవట్లేదేమో మరి. ఏమండి, యేసు ప్రభు వారి కొరకు నువ్వు నింద అనుభవిస్తున్నావా? వారసత్వంగా వచ్చేటువంటి శ్రమలో, వారసత్వంగా వచ్చేటువంటి నిందలో, యేసుక్రీస్తు వారి పిల్లోడవైతే నువ్వు, ఆయనకి ఏమున్నాయి నీకే అవే వారసత్వంగా వస్తాయి. ఇప్పటి కాలపు శ్రమలకే నువ్వు కష్టపడిపోయి నేను వాళ్ళు నన్ను ఎలాగని సరే వీళ్ళు ఇక్కడే ఫీల్ అయిపోయామని అనుకో, నువ్వు క్రీస్తు గురించి నింద నువ్వెక్కడ పడగలవు? ఏమండి, అంతేనా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచన చేసుకో. క్రీస్తు గురించి ఒక్క దెబ్బ కూడా నువ్వు పడకపోతే ఇంక ఉపయోగం ఏముంది నీ క్రైస్తవ జీవితం? చక్కగా ప్రతి ఆదివారం వచ్చి నా మట్టుకు నేను జాగ్రత్తగా వచ్చేసాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాను, పరలోకానికి వెళ్ళిపోతాను. అలా కళ్ళు మూస్తే అలా ఎక్కడికి వెళ్తాను? యేసుక్రీస్తు వారు భారీగా ఆయన పడ్డ ప్రతి శ్రమ నువ్వు కూడా పడాలి. ఆయన తిన్నటువంటి ప్రతి ఒక్క దెబ్బ నువ్వు కూడా తినాలి. అందుకనే మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. 39 దెబ్బలు ఆయన తిన్నాడు కదా, ఒక్క దెబ్బ నీ కొరకు నా కొరకు విడిచిపెట్టాడు. ఒక్క లెంప దెబ్బ అన్నా తింటావా ఎప్పుడైనా దేవుని కొరకు? ఒక్క దెబ్బ. తిట్లు తింటున్నామలేండి ఇప్పుడు, తిట్లు బోళ్ళు తిన్నాను, బూతులే తినేసాను నేనైతే. పచ్చి బూతులు తిట్టాడు ఒక అతను ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే. అదవుతుందండి. దేవుని కొరకు మరణించేటువంటి ఆ యొక్క నిశ్చయిత నీలో ఉందో లేదో పరిశీలన చేసుకో. దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఇదేదో సరదాగా చెప్పుకునేది కాదు. అందుకనే ఈరోజు దేవుడు గద్దిస్తున్నప్పుడు మనం ఫీల్ అయిపోవద్దు. మనం ఏం చేద్దాం? ఫాలో అయిపోదాం. అర్థమవుతుందండి? ఏం చేద్దాం? మనం ఫీల్ అయిపోద్దు, ఫాలో అయిపోదాం దేవుణ్ణి. ఎందుకో తెలుసా? కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, యేసుక్రీస్తు వారు వెంబడించినటువంటి ప్రతి వాడికి ఏమొచ్చిందంటే పరలోకం వచ్చింది. ఈ వాక్యాన్ని ఫాలో అయ్యేటువంటి నీకు కూడా పరలోకం ఇస్తాడు దేవుడు. ఒకనొక రోజు అగ్ని దిగొచ్చి టెస్ట్ చేసినప్పుడు ఇది వాక్యానుసారంగా ఉందో పరిశీలన చేస్తే 100% దేవుని యొక్క ఆత్మ దిగి వస్తుంది ఈ యొక్క వాక్యం మీద. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. అవుతుందండి. లేదు ఇంకా నా మాట వినాలి అని పేతురు గారిలో ఒకవేళ అనుకుంటున్నావేమో, దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. అది తోడేలు గుణం అండి, గొర్రె గుణం కాదు. ఎవరి గుణం? తోడేలు గుణం అన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అది తోడేలు యొక్క గుణం, అది తోడేలు యొక్క లక్షణం. అది పైకి మాత్రం ఏంతో కప్పుకుంటుంది? గొర్రె చర్మం కప్పుకుంటుంది. కానీ లోపల అదేంటి? క్రూరమైనటువంటి తోడేలు. నువ్వు గొర్రెవైతేనే రేపొద్దున్న పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ఆత్మ కుమ్మరింపు పావురము నీ మీదకి దిగి వస్తుంది గొర్రెవైతే. ఒకవేళ తోడేలు అనుకో, ఆయన దిగుతూ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మో ఇది గొర్రె కాదు తోడేలు, అక్కడి నుంచి ఎగిరిపోతాడట. చప్పట్లు కూడా దేవుని మహిమ పరుద్దాం. ఎందుకంటే తోడేలు పావురాన్ని తినేస్తుంది కదా, దిగడు ఆయన. ఎక్కడైనా తోడేలు గుణం ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీ యొక్క కుటుంబం గోల్ ఏంటో నీకు అర్థమైనప్పుడు, నీ కుటుంబం తాలూకా విజన్ ఏంటో నీకు అర్థమైనప్పుడు,
యెహోషువ వలె నీవు కూడా అలాగే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడైనా తోడేలు గుణం ఉందేమో చెక్ చేసుకుని దాన్ని తీసేసుకోవాలి మనం. అర్థమవుతుందండి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క జర్నీలో ఏదైనా సరే మన యొక్క వాక్యానికి అడ్డొస్తుందా, దేవుని యొక్క చిత్తానికి అడ్డొస్తుందా అంటే సైతానుగాడు ఏం చేస్తున్నాడు, అడ్డంకిగా నుంచున్నాడు. అప్పుడు ఏం చేయాలి వాడిని? సాతానా వెనకకు పొమ్మని అనాలన్నమాట. దేవుని చిత్తాన్ని ఏదైనా ఆపేస్తుందేమో, అది నీ తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క చిత్తానికి, ఆ యొక్క మార్గానికి, వాక్యానికి ఎక్కడైనా అడ్డొస్తే జస్ట్ అలా పక్కకు పెట్టేసేయండి. అదవుతుందండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, చాలా విలువైనటువంటిది. ఎందుకనంటే ఏ ఒక్క వ్యక్తి గురించి నా విజన్ని నేను మార్చుకోవాలని, నా వాక్యాన్ని నేను మార్చుకోలేను. ఎందుకనంటే మీరెవ్వరో నాకు పరలోకాన్ని ఇవ్వలేరు కదా, మీరెవ్వరో నాకు 7 ఏళ్ళు విందు ఇవ్వలేరు కదా, మీరెవ్వరో నాకు 1000 ఏళ్ల పరిపాలన ఇవ్వలేరు కదా. అది ఎవరిస్తారో ఆయన్నే వెంబడిస్తాను అంతే తప్ప నేను ఇంకా వేరే ఎవరిని వెంబడించను. ఈరోజు నీ కాపరి నీకు అవి ఇవ్వగలడు అని నీవు నిశ్చయత కలిగి ఉంటే 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో నీకు తెలిస్తే కదా దాంట్లోకి ఎంటర్ అవుతావు. 7 ఏళ్ళు విందు ఎలా ఉంటుందో నీకు తెలిస్తే కదా దాంట్లోకి ఎంటర్ అవుతావు. ఎత్తపాటు ఎలా జరుగుతుందో, ఏ క్షణంలో జరుగుతుందో, ఏ సమయంలో జరుగుతుందో నీకు తెలిస్తే కదా దాంట్లోకి వెళ్తావు. నువ్వు ఆత్మకమ్మరింపు ఎప్పుడు జరుగుతుందో నీకు తెలిస్తే కదా అది నువ్వు పొందుకుంటావు. ఇవన్నీ తెలియకుండానే పొందేసుకుంటామా? నో, దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. నా మాటలు మీకు దిగకపోవచ్చు, అవి గుటక పడకపోవచ్చు మీకు. ఇదేంటి ఎలా చెప్తున్నాడు అది? లేదు, మోసపోవద్దు. ఒక మాట చెప్తానండి, నీ విజన్ నుంచి నిన్ను డిస్టర్బ్ చేసే ఏదైనా సరే పక్కన పెట్టేసి వెనక్కి పోమని చెప్పాలి. మన విజన్ మనకి క్లియర్గా ఉండాలి, మన విల్ మనకు క్లియర్గా ఉండాలి, మన గోల్ మనకి క్లియర్గా ఉండాలి, మన బహుమానం మనకు క్లియర్గా కనపడుతూ ఉండాలి. ఎప్పుడు ఆ జీవ కిరీటం నీకు కనపడుతూ ఉండాలి, ఆ సిలువ నీ ముందు ఎప్పుడు కనపడుతూ ఉండాలి, యేసు ప్రభు వారు ముందు కనపడుతూ ఉండాలి నీకు. అప్పుడే వెళ్ళగలవు. ఒక మాట చెప్తాను, ఒక ట్రైన్ ఎక్కావు, టికెట్ తీసుకున్నావు, ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి వైజాగ్ తీసుకున్నావు నువ్వు టికెట్. అదవుతుంది. మధ్యలో సామర్లకోటలో కొంతమంది ఎక్కుతారు, పిఠాపురంలో కొంతమంది ఎక్కుతారు, తునిలో కొంతమంది ఎక్కుతారు, అన్నవరంలో కొంతమంది ఎక్కుతారు, మధ్యలో కొంతమంది దిగిపోతూ ఉంటారు. అదవుతుందండి. కానీ మనం వాళ్ళతో పాటు చాలామంది కలుస్తారా, ఏం బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఇక్కడికి వెళ్తున్నాను బ్రదర్ అని చెప్తాం, అన్నీ చెప్తాం కదండి, అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు మధ్యలో అన్నవరంలో దిగిపోవచ్చు, ఒకడు ఏమండి, ఒకడు ఇంకా ముందే దిగిపోవచ్చు, ఒకడు అదేంటది ముందు స్టేషన్ గోపాలపట్నం దగ్గర దిగిపోవచ్చు, ఇంకోటి ఎక్కడైనా దిగిపోవచ్చు. కానీ మనం మాత్రం ఎక్కడి వరకు వెళ్తాం? మన డెస్టినేషన్ ఎక్కడుందో అక్కడ వరకు వెళ్తాం. మధ్యలో వాళ్ళు వస్తారు, దిగిపోతారు. కానీ నీ విజన్ మాత్రం చేంజ్ అవ్వకూడదు. నీ కాపరి విజన్ చేంజ్ అవ్వదు, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఎవరు? నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను దేని కొరకు పరిగెడుతున్నాను, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దేని కొరకు ఎదురు చూస్తున్నాను. ఐ నో ఇట్. సైలెంట్గా ఫీల్ అవ్వద్దు, ఫాలో అయిపోండి. నేను పొందుకునేది మీరు కూడా పొందుకుంటారు. ఆమెన్. సో దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు కనుక ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం కదా. ఎండ్ టైం వరకు మనం అదే విధంగా ఇటువంటి విజన్లో కొనసాగితే, ఇటువంటి మెసేజ్లో కొనసాగితే ఖచ్చితంగా దేవుడు మనకి అటువంటి కృపనిస్తాడు, ఎత్తబడేటువంటి కృపనిస్తాడు. ర్యాప్చరింగ్ ఫెయిత్ ఈజ్ ఆల్ వీ నీడ్. ఇట్స్ కాల్డ్ యాజ్ ర్యాప్చరింగ్ ఫెయిత్. ఎత్తబడే విశ్వాసం కావాలి మనకి. ఎత్తబడే విశ్వాసం లేకుండా ఎక్కడికి వెళ్ళలేము కదా. సాతాను మార్గాలు ఎప్పుడు గమనించారా? జిగ్జాగ్గా ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాడు కదా. ఎవడైనా బండి మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తాడు అనుకుంటా, ఆడు ఇలా పాములో వెళ్ళిపోతుంటాడు. కానీ యేసుక్రీస్తు వారి మార్గాలు ఎప్పుడు స్ట్రైట్ వేస్. అందుకనే పౌలు గారు వెళ్ళినటువంటి ఒక దీవు పేరు తిన్నని మార్గములట. ఆ దీవు పేరేంటి? తిన్నని మార్గములు. సో అటువంటి మార్గాల్లో మనకు వెళ్దాం, మన కాపరిని మనం ఫాలో అవుదాం, మన కాపరికి మనం ఒబే అవుదాం. దేవుని యొక్క ఆత్మ మన మీదకి దిగి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అర్థమవుతుందండి. సో మన యొక్క ఆలోచనలు మార్చుకోవద్దు. దేవుని యొక్క చిత్తాన్ని మనం పక్కన పెట్టొద్దు.
మనకున్నటువంటి తలంపులే కరెక్ట్ అని ముందుకు కూడా వెళ్ళొద్దు. దేవుని వాక్యం ఎలా ఉందో గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అర్థమవుతుందండి. చివరిగా ఒక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆమెన్. దేవుడు నీకేమి సిద్ధపరిచాడో అవి ఏమైందట చూద్దాం ఒకసారి. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, కళ్ళకు కనపడలేదటండి, చెవులకు వినపడలేదు, ఇంకా మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. కానీ దేవుడు నీకేమి సిద్ధపరిచాడో అవి ఎవరికి కనపడలేదట? కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు. మనుష్య హృదయం నీలో ఉన్నంత వరకు నీకు అది గోచరము కాదట. ఏం హృదయము? మనుష్య హృదయము. అందుకనే పేతురు గారు అంటున్నారన్నమాట, నీవు మనుషుల యొక్క తలంపులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు ఆలోచించట్లేదని అంటున్నారు. మనుష్య హృదయము నీలో ఉందనుకో, మనుషుని తలంపులు నీలో ఉన్నప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడో నీకు కనపడదు, దేవుడు నీకు ఏం వినిపిస్తున్నాడో నీకు వినపడదు. ఎందుకంటే నీలో ఉన్నది ఏంటది? మనుష్యుని హృదయం అనమాట. అందుకని అక్కడ ఏమంటున్నారంటే ఏం పొందుకోవాలో చెప్తున్నారు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే చప్పట్లు కొట్టే దేవుని మహిమ పరిపొద్దామండి. ఆమేన్. మనకైతే రౌండ్ ఆఫ్ చేసుకోండి. పౌలు గారు ఏమంటున్నారంటే, ఒరే నీవు నేను కూడా అపోస్తుల బోధలో ఉన్నాము, మనం ఇందరూ ఒకటే అని అంటున్నారు. ఈరోజు అనేక మంది అపోస్తుల బోధలో ఉండి స్త్రీలు బోధిస్తారు, అది కూడా అపోస్తుల బోధేనట. మరి ఎక్కడ ఉందో నాకు తెలీదు. అందరూ బోధించవచ్చు, అన్నీ చెప్పేయచ్చు కదండి. ఇలాంటి పరిస్థితులు ఏమని చెప్తున్నారంటే, మనమైతే అపోస్తుల బోధ, ప్యూర్ అపోస్తలిక్ డాక్ట్రిన్, అదవుతుందండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడట. దేవుని వల్ల ఈ మనుష్య హృదయం లేదు. ఇప్పుడు ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది దీంట్లో కదా. పాత పాట, హృదయమే నీ ఆలయం క్రీస్తు కదా, పాత పాట తెలుసు కదా మీకు అందరికీ. లోపల ఏముంది? ఇది ఎవరి ఆలయము? దేవుని యొక్క ఆలయం. దీని లోపల ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఇప్పుడు ఆత్మ, మనుష్య ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. మరి దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందట? మనకైతే వాటిని ఏంటి, ఏవి జనాలకు కనపట్టలేదో వాటిని చూపిస్తాడట, ఏవి జనాలకు వినపట్టలేదో వాటిని మనకు వినిపిస్తాడట, వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ కదండి, ఆ ఆత్మ ఏం చేస్తారట? అన్నింటినీ అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. అందుకనే దేవుడు నీకు ఇన్ని మర్మాలు బయలుపరుస్తున్నాడండి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ అది కదా. ఈరోజు మన చర్చిలో వాళ్ళని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఆత్మ కుమ్మరింపంటే చెప్తారా? 7 ఏళ్ళు విందంటే చెప్తారు కదా, 1000 ఏళ్ల పరిపాలన అంటే చెప్తారు, ఎత్తబాటు ఎలా జరుగుతుందో చెప్తారు. దేవుని ఆత్మ చేత బోధింపబడి పరిశోధించేటువంటివి. ఇవి ఇతరుల కంటికి కనపడలేదు, అందుకనే వారి కాపర కనపడట్లేదు. ఇవి ఇతరులకు వినపడట్లేదు, అందుకనే వారి కాపర ఎవరో వారు ఎరగకపోతున్నారు. ఈరోజు నిజంగా చెప్పనా, యూట్యూబ్లో వాటిలో మెసేజెస్ పెడుతున్నాను కానీ ఎక్కువ మంది చూసేయాలి, నాకు వ్యూస్ వచ్చేయాలి, లైక్లు వచ్చేయాలని ఎవరి కోసం పెట్టట్లేదండి. నేను బ్రైడ్ ఉంటారు, ఎవరో బ్రైడ్, ఎత్తబడే సంఘము, క్రీస్తు యొక్క భార్య కొరకు మాత్రమే పెడుతున్నాను. నాట్ ఫర్ ద క్రిటిక్స్, నాట్ ఫర్ ద రెమనెంట్ బ్రైడ్, నాట్ ఫర్ ద అదర్ పీపుల్. కేవలము బ్రైడ్ కొరకు మాత్రమే పెడుతున్నాను. ఓన్లీ ఫర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ పరిచర్య ఫర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. దిస్ గాస్పెల్ ఈజ్ ఫర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్.
అర్థమవుతుందండి? ఈ యొక్క మర్మములు ఎవరికి? దేవుని యొక్క భార్యకి మాత్రమే. అందుకనే ఆత్మ ఏం బయలుపరుస్తారట? అన్నింటినీ. అనగా ఏంటవి? దేవుని మర్మములు. నేను అన్నాను కదా 2020 సంవత్సరం స్టార్టింగ్లో ఒక్కొక్క విశ్వాసి 100 మంది పాస్టర్లకు సమానం అయిపోవాలి అని అన్నానా? ఏమండి, ఇప్పుడు మీకు ఏది సత్యమో ఏది అసత్యమో మీకు గ్రహింపు వచ్చింది కదా చాలామందికి. అఫ్కోర్స్ చాలామందికి రాలేదనుకోండి, అది వేరే విషయం. మిగతా వారికి వచ్చింది కదా. వచ్చిన మీకు దేవుడు దీవించునుగాక. అదవుతుందండి. దేవుని యొక్క ఆత్మ కలుగున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించగలం. అక్కడ ఇంకొక మాట ఉంది, అక్కడ కూడా కంటిన్యూ చేస్తాను ఒకసారి చాలా జాగ్రత్తగా. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అన్నాడు కదండి. ఒక మనిషి యొక్క సంగతులు ఎవరికి తెలుస్తాయట? అతనిలో ఉన్నటువంటి మనుష్యాత్మకి తప్ప మరి ఇంకా ఎవరికి తెలుస్తాయి? అంటే నీ హృదయంలో ఏముందో నీకే, మీ మనుషునే ఆత్మ ఏదైతే ఉందో కదా. పైకి ఎలాగైనా ఉండొచ్చు కానీ లోపల ఎలాగ ఉన్నామనేటువంటి విషయం చాలా ముఖ్యం. మనిషి ఆత్మ ఏదైతే ఉందో ఆ మనుషుని సంగతులు తెలుస్తాయి. అలాగే దేవుని సంగతులు. ఎవరి సంగతులండి? అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఎవరి సంగతులు? దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. అంటే బైబిల్ని నీవు దేవుని యొక్క ఆత్మ కలిగి చదివితే నీకు దేవుడు బయలుపరుస్తాడు. మనుష్య హృదయానుసారంగా నువ్వు చదివితే నీలో ఉన్నదే బయటకు వస్తుంది తప్ప అంతకు మించి ఇంకేం రాదు. అర్థమవుతుందండి? సో అందుకనే దేవుని సంగతులే మనం తలంచుదాం. మనుషుల తలంపులు మనం తలంచొద్దు. అలా తలంచితే ఏమవుతుంది? మనమే లాస్ అయిపోతాం. మన కాపర్ను గుర్తెరుదాం. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం, తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ క్షణము, ఈ సమయము దేవుడు ఇచ్చినటువంటి సమయము కనుక ఒక్క నిమిషము పరిశీలన చేసుకుందాం. మనం పరీక్ష చేసుకుందాం. నీ కాపరిని నువ్వు గుర్తెరిగావా? నీ కాపరి యొక్క విజన్ ఏంటో నీకు అర్థమైందా? నీ కాపరి యొక్క డాక్టర్ని ఏంటో నీకు అర్థమైందా? అతని గోల్ ఏంటో నీకు అర్థమైందా? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలు కాపరి లేకయే నశించిపోతున్నారట. కాపరి లేని జనుల వరే నశించిపోతున్నారట. వాళ్ళ మీద కనికరపడుతున్నాడు. ఇదిగో నీ మీద కూడా దేవుడు కనికరపడ్డాడు. నీకు కాపరిని ఇచ్చాడు, నీకు సంఘాన్ని ఇచ్చాడు. నువ్వు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం నువ్వు తృణీకరిస్తున్నావేమో. ఒకానొక రోజు ఉంటుంది, అటువంటి పరిస్థితుల్లో మిస్ అయిపోవద్దు. పేతురు గారు కూడా అప్పుడే పరలోక రాజ్యం తాళం చెవుతులు పొందుకున్నారు. దేవుని గురించినటువంటి జ్ఞానము పొందుకున్నారు, ప్రత్యక్షత పొందుకున్నాడు. కానీ సడన్గా సైతాన్ ఎంటర్ అయిపోయి అప్పటికి వెంటనే యేసుక్రీస్తు వారు సైతాన్ని గద్దించారు, పేతురు గారిని కరెక్ట్ చేశారు. ఇదిగో దేవుడు మనల్ని కూడా అదే విధముగా మనలో ఉన్నటువంటి సైతాన్ని గద్దించి మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కరెక్షన్కి లోబడదాం. కాపరికి తెలియదని అనుకోవద్దు. ఒక వివేచన వరం అనేది ఉంది. ప్రతి వాళ్ళు ఏం చూస్తారో, ఏం చేస్తున్నారో, ఎవ్రీథింగ్ గాడ్ డిసర్న్స్ త్రూ హిస్ స్పిరిట్. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? ఆత్మ చేత నడిపింపబడేవాడు ఎవరి చేత వివేచింపబడడు కానీ అతడు అందరినీ వివేచించును అనే వాక్యం ఉంది. ఐ నో వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు కాపరికి దూరంగా ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో అన్నీ తెలుసు. బట్ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నీ కాపరిని వెతుక్కుంటూ తప్పిపోయినటువంటి గొర్రె పిల్లవలని వస్తే దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. సత్యాన్ని గ్రహించు. ఇవే అంచె దినాలు, ఇంకేవో కాదు. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో. కాపరైనటువంటి యేసుక్రీస్తు వారు పచ్చగడ్డిని ఇచ్చేటువంటి దేవుడు, శాంతికరములు జలములు మనకు వాగ్దానముగా ఇచ్చినటువంటి దేవుడు. అటువంటి శాంతికరమైనటువంటి జలముల చెంత నీవు నడవాలని ఆశ ఉందా నీకు? కాపరైనటువంటి యేసుక్రీస్తు వారి మందలో గొర్రెగా నీవు ఉండాలనేటువంటి తలంపు ఉందా నీకు? ఒకసారి ఆలోచన చేసుకో. ఒక క్షణము నిన్ను విడిచిపెట్టేస్తే
మనమందరము నశించిపోతాము కనుక, దేవుడు విడిచిపెడితే మనమందరము నశించిపోతాం. ఒకసారి ఆ విధముగా ఉండొద్దు. మనం దేవుని మందలో గొర్రెలుగా ఉందాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. కాపరివైన నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయా. కాపరివైన నీ మందలోనే నేనిల బ్రతుకుచున్నానయా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయా. ప్రభుని తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఆ పేతురు గారు ఒక్క క్షణము కాపరిని గద్దించేటప్పటికి వెంటనే అటువంటి అండర్స్టాండింగ్ ఆయనకు వచ్చేసింది. అమ్మో, ఒక్క క్షణము నన్ను విడిచిపెడితే నేను ఏమైపోతాను ప్రభా అనేటువంటి విషయము. వెంటనే అందుకనే కాపరి గారైనటువంటి యేసుక్రీస్తు వారి మందలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు కనుక వెంటనే అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోలేదు. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మంది యేసుక్రీస్తు వారిని విడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో శిష్యుల వైపు చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అంటే పేతురు గారు ఏమన్నారో తెలుసా? అదే పేతురు గారు అంతకుముందు ఏమన్నారంటే, గద్దించినటువంటి అదే పేతురు, ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడువు, నీ దగ్గరే ఆత్మకుంభరింపు ఉంది, నీ దగ్గరే ఎత్తబాటు ఉంది, నీ దగ్గరే 7 ఏళ్ల విందుంది, నీ దగ్గరే 1000 ఏళ్ల పరిపాలన ఉంది అయ్యా. ఆ నిత్య రాజ్యము, పరలోక రాజ్యము నీ దగ్గరే ఉంది ప్రభా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను ప్రభా అని యేసయ్య పాదాలు పట్టుకుని ఏడ్చినప్పుడు ఆ యేసు ప్రభు వారు అటువంటి నిశ్చయత అతనికి మరి ఒకసారి తిరిగిచ్చి దగ్గర చేర్చుకున్నాడు కదా. ఈరోజు నీవు కూడా అదే విధంగా ఉన్నావో లేదో ఆలోచన చేసుకో. ఇదిగో నీ కాపరి ఎదురు చూస్తుంటావు, దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఓ మా గొప్ప దేవా తండ్రి, జయించువారుగా నాయన మమ్మల్ని చేయటానికి ఈరోజు నీ వాక్యం ద్వారా నీవు మా అందరితోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నాయన నీ పాదాల చెంతకు వస్తున్నాము ప్రభా. అయా నీ కృపా సింహాసనమునైనా ఆ తీర్పు సింహాసనముగా మారక ముందునైనా మమ్మల్ని చేర్చుకోమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నీవు కృప చూపించమని వేడుకొచ్చినాం తండ్రి. నాయనా నీ కృప చూపించమని వేడుకొచ్చినాం తండ్రి. అయా నీ యొక్క కృప మా మీద మెండుగా కలుగునుగాక. మా బ్రతుకులు మార్చండి, మా తలంపులు మార్చండి, మా ఆలోచనలు మార్చండి. నీలో మరింతగా ఎదుగుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. అయా నీకు మరింతగా క్లోజ్గా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. ఆ ద్వారము వేయబడక ముందునైనా మేము నీతో పాటు సింహాసనంలోనైనా నిన్ను ఎదుర్కొనుటకు నాయన నీ కృపను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను తండ్రి. మాలో నాయన నీకు ఆయాసకరమైనటువంటి మార్గములు ఉన్నాయి, అట్లా ఈ భయంకరమైనటువంటి దినాల్లోనైనా వాటన్నిటి నుంచి మమ్మల్ని విడుదల చేయమని వేడుకుంటున్నాం. అయా మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల మీరు మమ్మల్ని అందరినీ భద్రపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. మా సంఘంలో చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల మీరు భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి, కనుకరించండి, కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఇదిగా తండ్రి వెత్తబడిన వాక్యం నాయన 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటువంటి హార్ట్ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన వాక్యాన్ని కరెక్షన్ని తీసుకునేటువంటి కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ భయంకరమైనటువంటి దినాల్లోనైనా మరి ఒకసారి నాయన నీ పాదాల చెంతకు నాయన వస్తున్నాం ప్రభా. మీరు నాయన మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం తండ్రి. అయ్యా మా మీద తండ్రి ఈ టేప్ వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద కన్ఫెస్ చేస్తున్నాను తండ్రి.
సహాయం చేయమని వేడుకొచ్చాం. నీ కృపలో వర్ధలు చేయమని వేడుకొచ్చాం తండ్రి. ప్రభు ఇదిగో నాయన నీ రాజ్య వ్యాప్తులు విత్తుండగా నూరంతల ఫలితము దయచేయమని వేడి నీ కృపలో వర్ధలు చేయమని రాష్ట్రాలతో నింపమని వేడుకొచ్చాం. ప్రభు యెరూషలేమునకు క్షేమం కలుగును గాక, మా దేశానికి క్షేమం కలుగును గాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగును గాక, మా వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణముగా చేయమని వేడుకొచ్చాం తండ్రి. అయా కోత విస్తారమే కానీ ఆయన పనివారు కొద్దిమంది తండ్రి, పనివారిని మీరు పంపించమని వేడుకొచ్చాం తండ్రి. అయా నీ అద్భుతాలు జరిగించి నడిపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమిలో నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించం. శోధన తెగ దుష్టుని తప్పించం. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.